पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। जय मंत्रः। श्री गुरुभ्यो नमः। हरिः ओम्। ध्येय मंत्रः। पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरम्। संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहम्। संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरम्। संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानमाहुतं मन्ये वन्दे संस्कृतमातरम्। वन्दे संस्कृतमातरम्। ధన్యవాదాలు. ధన్యవాదాలు. సో ఇవాళ మనము 4th లెసన్ చెప్పుకోవాలి. తృతీయ పాఠ అభ్యాస పంపించాను కానీ ఆన్సర్స్ పంపలేదు, ఇవాళ పంపిస్తాను. రైట్. సో 4th లెసన్ తీయండి. నా బుక్ లో 65 పేజ్ నెంబర్, ఎవరి పుస్తకంలో ఏ పేజ్ నెంబర్ ఉందో చూసుకోండి. 4వ పాఠం. ఓకే. ఫస్ట్ సూక్తి. మనస్వి నమస్కారం మహోదయ. సూక్తి మనస్వి కార్యార్థి న గణయతి దుఃఖం నచ సుఖం అనేది 4వ పాఠంలో మనకి సూక్తి కింద ఇచ్చారు. ఇది యాక్చువల్గా సుభాషితంలో లాస్ట్ లైన్ అనమాట ఇది. సో మనస్వి కార్యార్థి న గణయతి దుఃఖం నచ సుఖం అంటే అర్థం ఏంటి? మనస్వి దాంట్లో అక్కడ పదవిభాగం ఏమీ లేదు, అన్ని సెపరేట్ గానే ఉన్నాయి పదాలు. కాబట్టి డైరెక్ట్ గా అర్థం చెప్పుకుంటే మనస్వి అంటే చాలా మనసు పెట్టి కార్యం చేసేవాడు మనస్వి. ఓకే. అంటే దేనిలో అయినా సరే మనస్ఫూర్తిగా తన ప్రయత్నాల్ని చేసేవాడు మనస్వి అనేవాడు. వాడినే కార్య సాధకుడు అనే పేరుతో మీ పుస్తకంలో ఇచ్చారు. సో కార్యార్థి అంటే కార్య సాధకుడు, మనస్వి అంటే ధీరుడైనా అన్నారు. యాక్చువల్ గా ధీరుడు అని కాదు, బేసిక్ గా సంకల్ప బలము కరెక్ట్ గా చక్కగా పూర్తి సంకల్ప బలం తోటి పనిచేసేవాడిని మనస్వి అంటారు. సో ఆ పూర్తి సంకల్ప బలం ఉన్నటువంటి కార్యార్థి, కార్య సాధకుడు అనే మాట దానికి వర్తిస్తుంది. కార్యము చేసేవాడు, చెయ్యాలనుకున్నవాడు. దుఃఖం సుఖం చ నగణయతి, సుఖ దుఃఖాలని పట్టించుకోడు. వాడికి పని అవడంతోనే ముఖ్యం, ఆ పని ఎలా అయినా సాధించటంతో ముఖ్యంగానే అదే ముఖ్యం గాని వాడికి అక్కడ నేను ఇక్కడ కూర్చున్నానా, అక్కడ కూర్చున్నానా, నేను ఏసీ రూమ్ లో పడుకున్నానా, కింద పడుకున్నానా, ఇది తిన్నానా, పంచభక్ష పరమాణాలు తిన్నానా, లేకపోతే ఏదో దొరికిన ఆకులు అలములు తిన్నానా, వీటితో వాడికి సంబంధం ఉండదు. మంచి పట్టు చీరలు పట్టుబట్టలు కట్టుకున్నానా, లేకపోతే ఏదో నూలు వస్త్రాలు కట్టుకున్నానా, వీటన్నిటితోటి వాడికి సంబంధం ఉండదు. అంటే ఈ శ్లోకం అంతా అలా వస్తుంది. యాక్చువల్ గా ఆ శ్లోకం అంతా నాకు తెలిసి మీకు అది శిక్షలోనో కవితలోనో వస్తుంది అది మీకు. సో ఆ శ్లోకం అంతా అలా వస్తుంది. అలా చెప్తూ అన్ని ఇది అది దేన్ని లెక్క పెట్టడు, కేవలం కార్య సాధన ఒక్కటే తన లక్ష్యంగా ఉంటుంది అని చెప్పటం ఈ సూక్తి యొక్క ఉద్దేశ్యం అనమాట. అంతకుమించి ఏమీ లేదు. ఇప్పుడు నేను ధీరుడైనా కాదన్నారు కదా, మరి మమ్మల్ని ఏం రాయమంటారని అనక్కర్ల, పుస్తకంలో ఏమిస్తే అది రాయొచ్చు, తప్పేమీ లేదు. రైట్. సో అది అక్కడికి అది అయిపోతే మనం చదువుకుందాం అనుకున్నటువంటి 5వ లకారము ఇప్పుడు పరిచయాలు ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఫస్ట్ 4 ఏంటి? వర్తమాన కాలంలో లట్ లకారం వాడతాం, అందుకనే దాని వర్తమానే లట్ అంటారు. పఠతి పఠతః పఠంతి పఠసి పఠతః సో అని వస్తాయి కదా అన్ని. అలాగే వందతే వందేతే వందంతే అట్లా ఆత్మనేపదికి కూడా వస్తాయి. తర్వాత భూతకాలంలో అనద్యతన భూతే లంగ్ అని చెప్పి చెప్తారు. లంగ్ లకారము అనద్యతన భూతం అంటే ఈ రోజు కాని భూతకాలం ఏదైనా సరే
లంగ్ లకారం వాడతాం. అపఠత్ అపఠతాం అపఠన్ అవన్నీ వస్తాయి. అవందత అవందేతాం అవందంత అవన్నీ. ఓకే. నెక్స్ట్ లోట్, ఆజ్ఞ, ప్రేరణ, ప్రార్థన ఇవన్నిటికీ కూడా లోట్ అనేది వస్తుంది మనకి. అంటే దీవించుగాక, ఆ పని చదువుగాక ఇలా చెప్పడానికి మనకి లోటు వస్తుంది. పఠత్తు పఠతాం పఠంతు అలాగా. వందతాం వందేతాం వందంతాం అని వస్తుంది దానికి మనకి ఆత్మనేపదిలో. అలాగే భవిష్యత్ కాల రూపాలకు వచ్చేసరికి లృట్ లకారము, LRUT లృట్ లకారం. సో లృట్ లకారానికి వచ్చేసరికి ఏమవుతుంది? భవిష్యతి, పఠిష్యతి పఠిష్యత పఠిష్యంతి అలాగా. అలాగే వందిష్యతే వందిష్యతే వందిష్యంతే అలాగా 4వ లకారం కూడా వస్తుంది. ఇవాళ చదువుకునే 5వ లకారము లింగ్ అనేటువంటి లకారం. లింగ్ లకారం అంటే ఏమిటి అంటే బేసికల్ గా ఈ లింగ్ లో కూడా 2 రకాలు ఉంటాయి అన్నమాట. ఒకటి విధ్యర్థకము, రెండవది ఆశీర్లింగ్. విధిలింగ్, ఆశీర్లింగ్ అని 2 ఉంటాయి. ఆశీర్లింగ్ మనం యూజువల్ గా మనం చదువుకోం. ఆశీర్లింగ్ రూపాలు వేరుగా ఉంటాయి, బట్ దాన్ని కూడా లింగ్ అనే అంటారు. బట్ అది ఆశీర్లింగ్. అది వదిలేస్తే మామూలు విధ్యర్థకం విధిలింగ్ అంటారు. విధిలింగ్ అంటే అర్థం ఏంటి? యాక్చువల్ గా విధిగా చేయవలసిన పని చెప్పేది విధ్యర్థకము అంటారు. విధి అర్థకం అంటే మస్ట్ అండ్ షుడ్ గా చేయవలసిన పని చెప్పేది యాక్చువల్ గా విధి అనే మాటతోటి తెలుస్తుంది. అయితే దీని పేరు లింగ్. ఇది విద్యార్థకంగానే కాకుండా సంభావనార్థకంగా కూడా ఉపయోగపడుతుంది. ఓకే. 2 రకాలుగాను సేమ్ రూపాలు ఉంటాయి. సందర్భాన్ని బట్టి మాత్రమే అది సంభావనార్థమా లేకపోతే విద్యార్థకమా అంట. అంటే ఏమిటి అర్థం ఏమిటి? ఏదో బాగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసాం కాదు. సంభావనార్థం అంటే ఏమిటంటే మనం ప్రాబబిలిటీ చెప్పటం అనమాట. జస్ట్ దేర్ ఈజ్ ఏ పాసిబిలిటీ, దేర్ మైట్ బి అన్న టైప్ లో అనమాట. మేబీ, కావచ్చు, అలా జరగవచ్చు, ఇలా అవ్వచ్చు అని ఒక ఊహ చేస్తూ ఉంటాం. దట్ ఈస్ కాల్డ్ సంభావన. ఓకే. అంతేగాని మనం బ్రాహ్మడికి ఇచ్చే సంభావన అది వేరు, అది కాదు. సో ఇదేమిటి అంటే సంభావన మీన్స్ ఊహ. అంటే ఒకటేదో మనం ఇలా జరుగుతుందేమో అని ఒక గెస్ చేస్తున్నాం. ఓకే. దానికి ఇవే రూపాలు వాడతారు. కంపల్సరీగా ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని చెప్పేదానికి కూడా, జరిగి తీరాలి అని చెప్పేదానికి కూడా ఇదే వాడతారు. అయితే మీకు ఇప్పుడు పరిచయాలు ఈ 4వ పాఠంలో ఇచ్చింది కేవలం సంభావనార్థంగానే చెప్తున్నారు. ఎందుకంటే నెక్స్ట్ తర్వాత వస్తాయి మళ్ళీ నవి చివరికి గాని పరిచయాలు సిలబస్ అంతా అయితే గాని అర్థం కాదు మిగతాది. సో ప్రస్తుతం వాళ్ళు ఇస్తున్నది ఏమిటి అంటే, ఎందుకు ఈ మాట ఇక్కడే చెప్తున్నానంటే మళ్ళీ చివరిలో మళ్ళీ ఒకసారి ఈ పాయింట్ లేవనెత్తుతా అన్నమాట నేను. అప్పుడు మళ్ళీ చెప్తా. సో ప్రస్తుతం సంభావనార్థంలో మాత్రమే, అంటే జస్ట్ ఊహించటానికి మాత్రమే చెప్పడం అనమాట. ఇవాళ సాయంత్రం వర్షం పడొచ్చు అంటే మనం ఎలా చెప్తాం ఆ విషయం? అప్పుడున్న మధ్యాహ్నం అయ్యేసరికి దట్టంగా మబ్బులు కమ్ముకుని ఇలా ఏమన్నా ఉంటే, అలా ఉందనుకో, వర్షం పడేట్టుగా ఉంది అంటామా మనం? దాన్నే పడవచ్చు, పడుతుందేమో, ఇన్ని రకాలుగా మాట్లాడతాం మనం. రైట్. సో దట్ ఈస్ కాల్డ్ లింగ్ లకారం. సంభావనార్థే లింగ్ అనమాట. సో దాని రూపాలు ఎలా ఉంటాయి అంటే పట్టధాతువే తీసుకుని వస్తున్నాం కాబట్టి అదే చెప్పుకుంటాము. పఠేత్, పఠేతాం, పఠేయుః, పఠేః, పఠేతం, పఠేత, పఠేయం, పఠేవ, పఠేమ అని వస్తాయి దాని రూపాలు. ఓకే. పఠధాతువే తీసుకుని చెప్తాం కాబట్టి ఇప్పటికి లకారాలు చూడటం అనేది మీకు అలవాటైంది కాబట్టి ప్రథమః పురుషః, మధ్యమః పురుషః, ఉత్తమః పురుషః అన్నీ ఉంటాయి. ఆత్మనేపదికి పరస్మైపదికి డిఫరెంట్ గా ఉంటాయి. అండ్ దెన్ ఏకద్వి బహువచనాల్లో ఉంటాయి. రైట్. సో దాని రూపాలు పఠధాతువు వందధాతువే మనం స్టాండర్డ్ గా ఇప్పటి వరకు తీసుకుంటూ వచ్చాం కాబట్టి దాని రూపాలు ఎలా ఉంటాయో ఒకసారి చూడండి. పఠేత్, పఠేతాం, పఠేయుః, పఠేః, పఠేతం, పఠేత, పఠేయం, పఠేవ, పఠేమ. ఇది పరస్మైపది రూపం అనమాట. పఠధాతువు తీసుకుని. వందతేకి వచ్చేసరికి అదే మీన్ వంద ధాతువు వచ్చేసరికి ఏమొస్తుందంటే వందేత, వందేయాతాం, వందేరన్, వందేథాః, వందేయాథాం, వందేధ్వం, వందేయ, వందేవహి, వందేమహి. ఓకే. వందేత, వందేయాతాం, వందేరన్, వందేథాః, వందేయాథాం, వందేధ్వం, వందేయ, వందేవహి, వందేమహి. ఓకే. ఈ రూపాలు మీకు పుస్తకంలో కూడా ఇచ్చారు, బట్ ఒకసారి చూస్తారని పెట్టడం జరిగింది. ఇది యాజ్ యూజువల్ మీకు తెలిసినట్లుగానే లకారం అనే దానికి మనకేమి షార్ట్ కట్స్ ఉండవు, నేర్చుకోవాలి, అవి కంఠతా పట్టాలి. రైట్. కంఠస్థీకరణం చేయవలసిందే, దాని రూపాలకి షార్ట్ కట్స్ ఉండవు. కాబట్టి ఇది ఎలా వాడతాము అంటే
సపోజ్ ఇవాళ సాయంత్రం వర్షం పడవచ్చు అని చెప్పామనుకోండి. ఇవాళ అనడానికి ఏమంటాం? అద్య. సాయంత్రం అనడానికి సాయం, అద్య సాయం. వర్షము అనడానికి వృష్టిహి అంటాం. వృష్టిహి ప్రథమ పురుష అయిపోయింది కదా, కాబట్టి ఏం చెప్పాలి దానికి? భవేత్ అని చెప్పాలి. భవధాతు అంటే వర్షం పడవచ్చు అనేది మనకి ఇది. పతేత్ అని చెప్పకూడదు అక్కడ. అంటే పడడం అంటే కింద పడడం లేఖని పద్ధతి టైప్ లో తీసుకుని చెప్పకూడదు. వర్షము అవ్వచ్చు అంటే వర్షము పడే సంభావన ఉండడాన్ని వర్షము జరగవచ్చు అంటే వర్షము అవ్వవచ్చు ఇవాళ అలా చెప్ప. వృష్టి భవేత్ అనాలి తప్ప వృష్టి పతేత్ అని వాడకూడదు అక్కడ. ఓకే, సో అలాగా వాడతామన్నమాట. అది బహువచనం అనుకోండి, భవేయుహు వస్తుంది. ఓకే, సో ఇలాగా వందేత అంటే కూడా దానికి తగ్గట్టుగా వాక్యాలు మనం రాసుకుంటూ ఇక్కడ వాళ్ళు ఇచ్చారు ఎట్లాగో మనం అన్ని చెప్పుకుంటూ వెళ్తాం అన్నమాట. సో ఇది సంభావనార్థము అంటే ఒక ఊహ చేస్తూ, అందుకనే తెలుగు వాక్యాలు రాసేటప్పుడు వీటన్నిటి కూడా వ్రాయవచ్చు, చదవవచ్చు, చెప్పవచ్చు, వెళ్ళవచ్చు ఇలాగే ఉంటాయి తప్ప ఖచ్చితంగా వెళుతున్నాడు, గచ్చతి అంటే వెళుతున్నాడు అని అర్థం వస్తుంది, పఠతి అంటే చదువుతున్నాడు కాదు. ఇక్కడ చదువుతాడో చదవడో మనకు తెలియదు. అలాంటి సందర్భంలో చదవచ్చు. వాడు ఇవాళ పరీక్ష ఉంది, వాడు వచ్చి రాసి హాల్ నుంచి వచ్చేంత వరకు మనకు తెలియదు. వాడు బాగా రాశాడా రాయలేదా వాడు చెప్పేంత వరకు మనకు తెలియదు. సో ఇలాంటి కండిషన్స్ లో మనం ఊహిస్తా ఉన్నాడు, బాగా రాసాడేమో, రాత్రి అంతా చదివాడుగా, రాసే ఉంటాడులే, బాగానే రాస్తాడేమో, ఇలా చెప్పుకుంటాం అన్నమాట. సో అలాంటి సంభావనలకి ఈ లకారము వాడతారు. దీన్ని లింగ్ లకారము అంటారు, సంభావనార్థములో వాడుతున్నది. ఓకే, చూడండి వాక్యాలు చూడండి. అది ఫస్ట్ వాక్యమే అది వచ్చిందా? సరే, అద్య సాయం వృష్టి భవేత్. ఈ రోజు సాయంత్రం వర్షము కురవచ్చు. అది కురవడం అంటే భవేత్ అంటారా అండి? అనకూడదు. కొన్ని ఆ భాషా మర్యాదల ప్రకారం అలా వెళ్ళిపోవాలి మనం. సో భవేత్. అలాగే చూడండి, యానం ఇదానీం ఆగచ్చేత్. బస్ స్టాప్ లో నుంచుంటాము, ఏమండి బస్సు ఎప్పుడు వస్తుందని పక్కన ఫస్ట్ టైమో సెకండ్ టైమో చాలా రేర్ గా బస్సు ఎక్కే వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు వస్తుందేమో, ఇప్పుడు రావచ్చు, ఇంకా సేపట్లో రావచ్చు అని చెప్తాం. అది వచ్చేంత వరకు అది వస్తుందో రాదో మనకు కూడా షూరిటీ లేదు. సో అలాంటి సందర్భాల్లో యానం ఇదానీం ఆగచ్చేది, ఇప్పుడు రావచ్చు, వెహికల్ బస్సు ఇప్పుడు రావచ్చు. ఓకే, మమ ప్రత్యాగమనే విలంబ స్యాత్. ఇది జనరల్ గా మనకి బాగా ఉపయోగించే వాక్యం. ఇగో నేను బయటకు వెళ్తున్నా, వచ్చేసరికి ఆలస్యం కావచ్చు. రైట్, సో అదే చెప్తున్నాను, మమ ప్రత్యాగమనే విలంబ. విలంబ అంటే ఆలస్యము, స్యాత్ అవవచ్చు. ఈ స్యాత్ ఎక్కడి నుంచి చూసి మిగతావంటే తెలుస్తున్నాయి మీకు. భవతికి భవేత్ వచ్చింది, ఆగచ్చతికి ఆగచ్చేత్ వచ్చింది. మరి స్యాత్ ఎక్కడి నుంచి వస్తుంది? అస్థికి స్యాత్ వస్తుంది. ఆల్రెడీ స్యాత్ ఇదివరకు వచ్చింది కదా మీకు. ఒక దాంట్లో మనం అనువాద పద్ధతి చదువుకున్నప్పుడు చెప్పాం, స్యాత్ అని చెప్పాం. సో ఇది కూడా అదనమాట. ఆ స్యాత్ అంటే అస్థికి వస్తుంది. స్యాత్, స్యాతాము స్యుహు అని వస్తుంది అనమాట. సో స్యాత్ అది. నెక్స్ట్, అద్య అధ్యాపక పాఠద్వయం పాఠయేత్. మీలో మీరు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, సపోజ్ ఇవాళ ఏం చెప్తారు టీచర్ గారు అన్నారు అనుకోండి, ఇవాళ ఈ 2 పాఠాలు చెప్పవచ్చు, చెప్తారని తెలియదు, చెప్పవచ్చు టైం ఉంటే. సో అద్య ఈ రోజు శిక్షకుడు టీచర్ గారు లేదా గురువు గారు పాఠద్వయం 2 పాఠములను పాఠయేత్ చదివించవచ్చు, ఆర్ చెప్పవచ్చు, ఆర్ బోధించవచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, పాఠయతి అంటే మళ్ళీ పఠతికి పాఠయతికి డిఫరెన్స్ తెలుసు మీకు అందరికి, రైట్? పఠతి అంటే మనం చదువుకోవడం, పాఠయతి అంటే ఇంకోళ్ళని చదివించటం. ఓకే, ఈ రూపాలు 4th లెవెల్లో కానీ రావు. సో ఉన్న వరకు అర్థం చేసుకోవడం తప్ప దారి లేదు. సో చెప్పించవచ్చును. సో పాఠయతికి పాఠయేత్ అని వస్తుంది, ఎందుకంటే అది కూడా పరస్మైపది రూపమే కాబట్టి. సీత ప్రాయ పుస్తకం న పఠేత్. ప్రాయ అంటే, ప్రాయ అనే శబ్దానికి చాలా మీనింగ్స్ ఉన్నాయి. జనరల్లీ అంటే సాధారణంగా, బహుశా అనడానికి కూడా ప్రాయ వాడతాము. ఓకే, ఇలా చాలా అర్థాలు ఉన్నాయి ప్రాయకి. సో యూజువల్ గా సంభావనార్థం చెప్పేటప్పుడు జనరల్ గా అంటే మామూలుగా రాసే వాళ్ళందరూ చెప్పే కదా, విద్యార్థకానికి కూడా వాడతారు దీన్ని అని చెప్తున్నాను కదా. ఇప్పుడు ఇదే లింగ్ లకారాన్ని వాడతారు అని. సో ప్రాయ అనే మాట పెట్టారనుకోండి, కదాచిత్ అని గాని ప్రాయ గాని పెడితే కంపల్సరీ అది మనకి క్లియర్ గా అర్థమైపోతుంది, అది సంభావనార్థంలో ఉంది అనే విషయం. ఓకే, సో సీత బహుశా పుస్తకము చదివి ఉండదు, ఆర్ చదవకపోవచ్చు. పుస్తకం తీసుకుంది కానీ చదివిందో చదవలేదో తెలియదు, చదవకపోవచ్చు అని చెప్పడానికి నా పఠేత్, నా వచ్చింది అక్కడ, కాబట్టి నా పఠేత్ వస్తుంది. సో బహుశా అది గ్యారంటీగా మనం చెప్పడం లేదు కాబట్టి ప్రాయ అని ఒక మాట తగిలించారు. తగిలించకపోయినా అదే అర్థం వస్తుంది. తగిలిస్తే ఏమవుతుంది?
ఖచ్చితంగా తెలుస్తుంది. ఓకే, ఇది ఖచ్చితంగా సంభావనే అని తెలుస్తుంది. ఓకే, అదనమాట. నెక్స్ట్, సా గీతం న గాయేత్. ఆమె పాట పాడకపోవచ్చు. ఇది లింగ్లకారం అనేది భూతకాలం కాదు, వర్తమాన కాలం కాదు, భవిష్యత్ కాలం కాదు. అది జస్ట్ సంభావనార్థం. అందుకని చదవకపోవచ్చు అంటే ఆల్రెడీ జరిగిందా లేకపోతే ఇక ముందు జరుగుతుందా అనే దాంతో మనకు సంబంధం ఉండదు. పుస్తకం చదివిందా అంటే చదవకపోవచ్చు. తీసుకెళ్తున్నాడు చదువుతాడా అంటే చదవకపోవచ్చు. ఇలాంటి అర్థమే చెప్తాను తప్ప వాటిని భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లోకి కేటగరైజ్ చెయ్యలేము ఈ దీన్ని. ఓకే, సో అదనమాట. నెక్స్ట్, పితా నూతన వస్త్రం ఆనయేత్. గాయేత్ వచ్చిందంటే గాయతీకి గాయేత్ వస్తుంది. ఓకే, పితా నూతన వస్త్రం ఆనయేత్. తండ్రి కొత్త బట్టలను రావచ్చు. పండగ వస్తోంది దగ్గర కాబట్టి నాన్నగారి వాళ్ళ కొనుక్కొస్తారేమోలే, నువ్వు ఊరుకో ఏడవకో అని చెప్పడం అనమాట. సో ఆనయతికి ఆనయేత్ అని వస్తుంది. ఓకే, నెక్స్ట్, ధనిక 10 రూప్యకాణి దద్యాత్. మీకు ఫస్ట్ నుంచి కూడా శృణోతి, శక్నోతి, దదాతి ఇలాంటి కొన్ని స్పెషల్ క్రియాపదాలు ఉన్నాయి. విశేష క్రియాపదాలని వాళ్లే కేటగరైజ్ చేసి ఇస్తున్నారు, రైట్? సో దదాతికి అలాంటిదే అన్నమాట. దదాతి కూడా దద్యాత్ అని వస్తుంది. దదాతికి దద్యాత్ అని వస్తుంది. ఆ రూపాలన్నీ కూడా, అంటే అన్ని అవసరం ఉండదు, వెనకాల ఇస్తారు. టేబుల్లో మీకు వెనకాల కొన్ని ఇచ్చారు. సో దాని ప్రకారంగా వస్తాయని చెప్తారు వాళ్ళు. ఓకే, సో ధనికుడు 10 రూపాయలు ఇవ్వవచ్చు. ఎంత ఇస్తారంటావు అని ఎవరన్నా పని వాళ్ళు వచ్చిన వాళ్ళు మాట్లాడుకుని, డబ్బున్న వాళ్ళు కదా 10 రూపాయలు ఇస్తాడేమో, ఇవ్వచ్చేమో అని చెప్పడం అనమాట. దద్యాత్. ఓకే, అలాగే అద్య బాంధవ. ఇక్కడ వరకు ఎన్ని సెంటెన్సెస్? 8 వాక్యాలు ఏకవచనంలో వచ్చాయి. ప్రథమ పురుష ఏకవచనంలో వచ్చాయి. ఓకే, ప్రథమ పురుష ఏకవచనంలో వచ్చాయి. ఇప్పుడు బహువచనంలో వస్తున్నాయి చూడండి. అద్య బాంధవాహ మమ గృహం ఆగచ్చేయుః. ఈ రోజు బంధువులు చుట్టాలు మా ఇంటికి రావచ్చును. వస్తామని చెప్పారు, వస్తారేమో బహుశా అని చెప్పడం అనమాట. రావచ్చును, ఆగచ్చేయుః. సో పైన ఆగచ్చేత్ వచ్చింది రెండవ వాక్యంలో. సో ఆగచ్చేత్, ఆగచ్చేతాం, ఆగచ్చేయుః అనేది బహువచనం. ఓకే, అలాగే తే ఫలాని ఆనయేయుః. వచ్చిన చుట్టాలు పళ్ళు తీసుకురావచ్చు. అందుకని ఇప్పుడు మనం కొనుక్కోక్కర్లేదు, వాళ్ళు వస్తారేమో చూసి అప్పుడు చూసుకుందాం. సో ఆనయేయుః, ఆనయేత్ వచ్చింది పైన పితా నూతన వస్త్రం దగ్గర. ఆనయేత్, ఆనయేతాం, ఆనయేయుః బహువచనం వస్తుంది అనమాట. ఓకే, అలాగే ఛాత్రాః పరశ్వః ప్రవాసం కుర్యుః. కుర్యుః దేనికి వస్తుంది అంటే కరోతికి, ఇందాక దదాతికి దద్యాత్ వచ్చినట్టుగానే కరోతికి కుర్యాత్ వస్తుంది. కుర్యాత్, కుర్యాతాం, కుర్యుః అనేది బహువచనం. ఇప్పుడు ఏమంటున్నారు విద్యార్థులు? పరశ్వః ఎల్లుండి ప్రవాసం కుర్యుః. ప్రవాసం చేయడం అంటే వేరే ఊరికి వెళ్ళటం, వేరే స్థానానికి వెళ్ళటం, ఉన్న చోటు నుంచి వేరే చోటికి వెళ్ళటాన్ని ప్రవాసము అంటారు. సో ప్రవాసం కుర్యుః చేయవచ్చును అని చెప్పడం అనమాట. కుర్యాత్, కుర్యాతాం, కుర్యుః. ఓకే, జనాః నాయకం సమ్మానయేయుః. జనులు నాయకుని సమ్మానించవచ్చు. మన భాషలో సన్మానించవచ్చు అంటాము, సంస్కృతంలో సమ్మాననం అంటారు దాన్ని. సో సమ్మానయేయుః. సమ్మానయతి అనేది మామూలు క్రియాపదం. సమ్మానయతి, దానికి ఏకవచనం సమ్మానయేత్ వస్తుంది. సో సమ్మానయేత్, సమ్మానయేయుః బహువచన రూపం వస్తుంది. ఓకే, సమ్మానయతి యాక్చువల్ రూపం అనమాట. సన్మానిస్తున్నాడు ఆర్ సన్మానిస్తున్నది. సో దీనిలో లింగ్ లకారంలో సమ్మానయేత్ వస్తుంది. అది కూడా పరస్మైపది రూపం కాబట్టి సమ్మానయేయుః అని వస్తుంది, రైట్? ఇక్కడ నెక్స్ట్ వచ్చేవి చూస్తే మీరు ఉత్తమ పురుష వాక్యాలు వచ్చినాయి. అహం కావ్యం లిఖేయం. ఏం చెప్పాం? పఠేత్, పఠేతాం, పఠేయుః, పఠేః, పఠేతం, పఠేత, పఠేయం, పఠేవ, పఠేమ. సో అలాగా నేను కావ్యం, ఏమో ఎవరు చూడొచ్చారు, సంస్కృతం నేర్చుకుని కావ్యం రాసే ఇచ్చేమో, రైట్? సో అహం కావ్యం లిఖేయం. సో నేను కావ్యంను వ్రాయవచ్చును అని చెప్పడం. సో లిఖేయం వచ్చిందంటే రాయవచ్చు అని చెప్పడం. లిఖేయం, లిఖేవ, లిఖేమ బహువచనం వస్తుంది. ఎందుకు చెప్పాను? నెక్స్ట్ వచ్చింది వయం కావ్యం అభినయేమ. మేము కావ్యమును ఒకడు రాసేవాడు, మిగతా వాళ్ళు అభినయించేవాళ్ళును.
వయం కావ్యం అభినయేమ, మేము కావ్యమును అభినయించవచ్చు అంటే స్టేజ్ ప్లే చేయొచ్చు అన్నమాట. ఆ కావ్యాన్ని తీసుకుని అభినయించవచ్చును అని చెప్పడం. అభినయేమ వయం వచ్చింది కాబట్టి ఉత్తమ పురుష కర్తృపదం వచ్చింది కాబట్టి అభినయేత్ అభినయేయం అభినయేవ అభినయేమ. ఒరిజినల్ క్రియాపదం ఏంటిదండి? అభినయతి. అభినయతి అంటే అర్థం నటిస్తున్నాడు. ఓకే, అభినయతి. దానికి లింగం ఏమవుతుంది? అభినయేత్ అవుతుంది ప్రథమ పురుష. ఉత్తమ పురుషకు వచ్చరికి ఏమవుతుంది? అభినయేయం అవుతుంది. దానిలో బహువచనం వచ్చరికి ఏమవుతుంది? వయంకి అహం అభినయేయం వస్తే వయం అభినయేమ అని వస్తుంది. విసర్గలు ఉండవు, ఏముండవు దానికి. ఓకే, లాస్ట్ వాక్యం కూడా వయం శ్వః నాటకం పశ్యేమ. మేము రేపు సినిమాకి వెళ్ళొచ్చేమో. ఇప్పుడు కొత్త సినిమాలు ఏవో చాలా వస్తున్నాయో, సినిమాకి వెళ్తామేమో, రేపు వెళ్ళవచ్చు. సో చూడవచ్చు, నాటకమును చూడవచ్చును. పశ్యేమ, పశ్యేత్ పశ్యేతాం పశ్యేయు పశ్యేహ పశ్యేతం పశ్యేత పశ్యేయం పశ్యేవ పశ్యేమ. ఓకే, అయితే ఇక్కడ ఇచ్చిన వాక్యాల్లో వేటిల్లో కూడా మీకు ఇచ్చిన వాక్యాలు 15 వాక్యాల్లో కూడా అసలు దాన్ని ఏమంటారు, ఆత్మనేపది వాక్యం రాలేదు. అన్నంత మాత్రాన రావని కాదు, రూపాలైతే పక్కన ఇచ్చేశారు. ఎక్సర్సైజ్ లో వస్తాయి కొంచెం. ఓకేనా? ఇవి అవే మళ్ళీ కింద చెప్పిన కూడా అదే మాట. వాళ్ళు టేబుల్స్ కూడా ఇచ్చారు చూడండి. మీరు ఎలా వస్తుంది అంటే వాళ్ళు చెప్పారు. నేనైతే అది సజెస్ట్ చెయ్యను. వర్తమానంలో పఠధాతు తీసుకుని ఆ తి ఉంటుంది, ఆ కాస్త ఏ కింద మారుతుంది, తి కాస్త తకారం కింద మారుతుంది. ఇవన్నీ వాళ్ళు చెప్పారు. అన్ని గుర్తుపెట్టుకోవడం కంటే దాని రూపం గుర్తుపెట్టుకోవడం వెరీ ఈజీ, రైట్? ఈ స్టేజ్ లో ఆ రూపం అవన్నీ ఏ రకంగా మారుతుంది, ఆ ఏ కింద మారింది, ఇవన్నీ గుర్తుపెట్టుకుని అవి అప్లై చేసే కంటే డైరెక్ట్ గా రూపాలు గుర్తుపెట్టుకోవడం వెరీ ఈజీ. ఓకే, సో ఆ రూపాలు కూడా ఇచ్చారు. మా పైన ఏమో మామూలుగా యూజువల్ గా మనం వాడేవి ఇచ్చారు. కింద టేబుల్ ఏమో విశేష క్రియాపదాలు ఇచ్చారు. లిఖతీకి లిఖేత్ లిఖేయు లిఖేయం, జస్ట్ ప్రథమ పురుష ఏకవచనం బహువచనం, ఉత్తమ పురుష ఏకవచనం బహువచనం మాత్రమే ఇచ్చారు వాళ్ళు. ఓకే, గచ్చతీకి గచ్చేత్ గచ్చేయు గచ్చేయం గచ్చేవ గచ్చేమ. అలా నయతికి ఇచ్చారు, పతతికి ఇచ్చారు, వందతేకి ఇచ్చారు. వందతేకి వందేత వందేరన్. ఓకే, వందేయ వందేమహి. అలాగే శ్లాఘతేకి శ్లాఘేత శ్లాఘేరన్. ద్వివచనం ఇవ్వనంత మాత్రాన రేపు ప్రొద్దుట పరీక్షలో అడగరు అని రూల్ లేదండి. ఖచ్చితంగా మీకు ఇదివరకు గుర్తుంటే ప్రవేశంలో కూడా మీకు ఒక రూపం ఇచ్చి మిగతా 2 రాయమని అడుగుతారు కదా, ఆ రకంగా అడుగుతారు. కాబట్టి ద్వివచనం ఇవ్వలేదు, మనకి చదవక్కర్లేదేమో అనుకోక్కర్లేదు. జస్ట్ వాళ్ళు ఊరికే అంతవరకే ఇచ్చారు. కానీ ఎందుకంటే ఆల్రెడీ లకారాలు అనేవి ఎలా ఉంటాయని మీకు అలవాటు అయింది కాబట్టి హింట్ ఇచ్చి వదిలేశారు. మిగతా మీ బాధలు మీరు పడండి అని. కింద క్రియాపదాలు, స్పెషల్ క్రియాపదాలు చూస్తే మీరు కరోతికి చూడండి. కుర్యాత్ కుర్యుహు కుర్యాం కుర్యామ. ఓకే, దదాతికి దద్యాత్ దద్యుహు దద్యాం దద్యామ. ఒక్క హలంతం తీసేస్తే ఉత్తమ పురుష ఏకవచనం కాస్త బహువచనం అయిపోతుంది కొన్ని చోట్ల మీరు చూస్తే. ఓకే, అలాగే శృణోతి శృణుయాత్ శృణుయుహు. చాలా మంది దీన్ని తప్పు పలుకుతారండి. శృణుయుహు అని 3 ఉకారాలు పలకాలి. శృణ్యుహు అంటారు చాలా మంది, తప్పు. శృణుయుహు. ఓకే, అలాగే శృణుయాం శృణుయామ. శక్నోతికి ఇచ్చారు, జానాతికి ఇచ్చారు, క్రీణాతికి ఇచ్చారు. క్రీణీయాత్ జానీయాత్ శక్నుయాత్. ఓకే, అలాగే అస్థి కూడా ఇచ్చారు. స్యాత్ స్యుహు శ్యామ్ శ్యామ. ఓకే, స్యాత్ స్యాతాం స్యుహు స్యాహ స్యాతం స్యాత శ్యామ్ స్యావ శ్యామ అని దాని రూపాలు వస్తాయన్నమాట. ఓకే, ఈ రూపాలు ఏమిటో మాకెక్కడిస్తారో మాకెలా తెలుస్తాయో అని మీరు బాధపడని అవసరం లేదు. వెనకాల పుస్తకంలో మీకు లాస్ట్ లెసన్ తర్వాత ఈ రూపాలు 11వ లెసన్ అంతా కూడా ఆ రూపాలే అన్నమాట. దాంట్లో ఏం చేశారంటే ప్రతి 10 గణాలు ఉన్నాయి కదా మనకి ధాతువులకి. 10 గణాల నుంచి ఒక్కొక్క ధాతువు తీసుకుని దానికి రూపాలన్నీ 5 లకారాల రూపాలు ఇచ్చారు. మీరు చూసుకుంటే ప్రతి గణము నుంచి ఒక ధాతువు తీసుకున్నారు. భవాదిహి నుంచినేమో భూ అంటే భవతి తీసుకున్నారు. అలాగే ఆత్మనేపథిది కూడా ఒకటి తీసుకున్నారు. వంద ధాతువు తీసుకున్నారు. అదాది నెక్స్ట్ది యాతి అని యా ధాతు తీసుకున్నారు. అలా
కొన్ని తీసుకున్నారు, అలాగే ఉంటాయి. అవి కాకపోయినా కూడా నేను చెప్తాను ఎలా చూసుకోవాలనేది. అష్టా అష్టాధ్యాయి.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది. దాంట్లో మనం రూపాలు చూసుకోవచ్చు. 5 లకారాల రూపాలు చూసుకోవచ్చు. నేను ఇవాళ క్లాస్‌లో చూపిస్తా అది ఎలా చూసుకోవాలి అనేది. మిగతా డీటెయిల్స్ లోకి మనం వెళ్ళొద్దు. దాంట్లో వెబ్సైట్ లో చాలా ఉంటాయి. మనం కేవలం లకార రూపాలు ఎలా చూసుకోవాలనేది మాత్రం చూద్దాం. రైట్, ఇంతవరకు అర్థమైంది కదా? ఎస్, పెనుగొండ పద్మజ గారు చెప్పండి మేడం. ఏంటో చెయ్యి చాలా సేపటి నుంచి రైజ్ చేసి పెట్టారు హ్యాండ్. ఏం లేదు మహోదయ, ఇక్కడ పఠ్యతే అని ఇచ్చారు, ఇక్కడ పట్టేత్ అని ఇచ్చారు. దానికి దీనికి ఏంటి మహోదయ డిఫరెన్స్ పఠ్యత ఎక్కడ ఇచ్చారండి? పఠ్యత ఎక్కడ ఇచ్చారు? ఫస్ట్ 13వ నెంబర్ పేజీలో చూడండి మహోదయ, 9 రూపాయలు ఇచ్చారు కదా అక్కడ. అది కాదు, అది వేరు, ఇది వేరు. ఆ 9 రూపాయల్లో ఇది లేదు. దానిలో చూడొద్దు అసలు మీరు. ఇప్పుడు ఇది వేరు, అది వేరు. ఆ పఠ్యతే రూపం నెక్స్ట్ వీక్, నెక్స్ట్ క్లాస్ లెసన్ లో వస్తుంది. అదేమిటో మీకు అది ఇది సంబంధం లేదు. ఓకే, కృష్ణవేణి గారు చెప్పండి మేడం. మేడం ఇక్కడ 14వ సెంటెన్స్ లో కావ్యం అభినయేమా అన్నారు. తెలుగులోనేమో మేము నాటకాన్ని అభినయించవచ్చు అన్నారు. అక్కడ నాటకం అని ఉండాలా, కావ్యం ఓకేనా? ఇదైతే నాటకమే కరెక్ట్ కదా, బేసిక్ గా కదా. ఆ తర్వాత ఇక్కడ కరోతి బదులు కరేతి అని పడింది. ఇది ఎక్కడ? విశేష క్రియాపదాలలో కరేతి కాదు, కరోతినేనండి అది. కరోతి అంతే. కృష్ణఫణి చెప్పండి మేడం. ఇవి ఇప్పుడు విశేష క్రియాపదాలకి మనకి మధ్యమ పురుష ఇవ్వలేదు కదా, అది ఎలా చేసుకోవాలి? చెప్పాక నేను చెప్తా, ఇప్పుడు చూపిస్తా. ఇప్పుడు నెక్స్ట్ చూపించబోయేది అదే. ఒక 5 మినిట్స్ నేను స్పెండ్ చేసి ఇప్పుడు దాని మీద చూపిస్తాను. మీకు అన్ని ఇవ్వలేదు, మీరు వెనకాల చూసినా కూడా మీకు అన్ని తెలియాలని రూల్ లేదు. కాబట్టి మీకు కావాల్సినంత వరకు అట్లీస్ట్ పుస్తకంలో ఇచ్చిన క్రియాపదాల వరకు లింక్ కావాలి కదా మనకి. సో అవి ఎలా చూసుకోవాలో నేను చూపిస్తా ఇప్పుడు. ఓకేనా? ఆ వెబ్సైట్ లింక్ కూడా నేను పంపుతాను. ప్రవేశాలు నేను కావాలని చెప్పలేదు, అప్పటికి ఇంకా తెలియదు, అంత అర్థం కాదు గబుక్కుని చూసేస్తే. ఇప్పుడు అర్థం అవుతుంది. నీకు అష్టాధ్యాయి మనం ఫ్రీక్వెంట్ గా వాడతాం అనమాట. అంటే అన్ని పుస్తకాల్లో దొరకవు కాబట్టి దాంట్లో చూసుకుంటాం. అష్టాధ్యాయి.com అనేది నీలేష్ బోడస్ గారు అని చెప్పి ఆయన డెవలప్ చేసిన వెబ్సైట్ అనమాట. అది ఇంకా అండర్ డెవలప్మెంట్. అది ఇంకా చాలా చాలా ఇంక్లూడ్ చేస్తున్నారు దాంట్లోను. బట్ మనకి కేవలం ఇప్పుడు లకార రూపాల వరకే మనం చూద్దాం, ఇంకేమి మనం నేర్చుకోవద్దు. సరేనా? ఇప్పుడు అది చెప్తాను నేను. ఈ ఓన్లీ లింగ్ అనే కాదు, మీకు ఏ లకార రూపం అయినా సరే మీకు కావాలంటే దాంట్లో దొరుకుతుంది. మనకు కావాల్సిన 5 లకార రూపాయలు. రైట్, నేను చూపిస్తాను. ఇది అష్టాధ్యాయి.com అనమాట అండి వెబ్సైట్. స్క్రీన్ మీద కనిపిస్తున్నది మీకు. ఓకే, అది వెబ్సైట్ పేరు. నేను లింక్ పంపిస్తాను దీనికి సంబంధించి. ఇది యాప్ ఉంది, వెబ్సైట్ ఉంది అనమాట. సో దీంట్లో చాలా ఉంటాయి. మనకు అవన్నీ మనకు అనవసరము. మనకు కావాల్సింది కేవలం ధాతు పాఠ. కింద ట్యాబ్స్ ఉన్నాయి చూసారు. ఫోన్ లో చూసుకున్నా కూడా యాప్ గానీ మీరు ఇది గానీ వీలుగానే ఉంటుంది. కాకపోతే ఒక వ్యూ మారచ్చు. ల్యాప్టాప్ లో చూపిస్తున్నా కాబట్టి స్క్రీన్ నేను మీకు పెద్దగా అన్ని దగ్గరగా అంటే కొంచెం ఇదిగా కనపడచ్చు. ఆ డిస్టెన్సెస్ అవి కొంచెం వేరుగా ఉండొచ్చు ఫోన్ లో చూసుకుంటే, బట్ సేమ్. సో దీంట్లో సూత్రపాఠం మనకు అక్కర్లేదు, మిగతా ఏవి వద్దు మనకు అసలు ప్రస్తుతానికి. కేవలం ధాతు పాఠ చూద్దాం. ఓకే, ఈ ధాతు పాఠ క్లిక్ చేశారనుకోండి మీరు, ఫస్ట్ లిస్ట్ ఆఫ్ ధాతువులు ఇలా వచ్చేస్తాయి, మొత్తం కంప్లీట్ గా వస్తాయి. కానీ మనకెలా తెలుస్తుంది? ఈ లిస్ట్ లో మనకు కావాల్సింది వెతుక్కోవాలి కదా. సో మనకి ధాతువుకి మూల రూపం ఏదైతే ఉందో, అంటే క్రియాపదానికి మూల రూపం ధాతు కదా, ఒరిజినల్ ధాతు. ఇప్పుడు గమ్ ధాతువు అనేస్తాం మనం, కానీ యాక్చువల్ గా అది గమ్ కాదు, దాన్ని గమ్లు అంటారు. దాని రూపము గమ్లు అంటారు. ఓకే, అలాగే పశ్యతి అని మనం చెప్తాం. దృశ్య ధాతువు అని చదువుకున్నారు ఇప్పటి వరకు మీరు. రైట్, దృశ్య అనేది జస్ట్ అది ఏమంటారు మనకి తర్వాత వ్యావహారికంగా వచ్చిన రూపం, కానీ ఒరిజినల్ దానికి దృశ్యర్ అంటారు దాన్ని. సో ఆ రూపాలు మనకు తెలియవు కదా వెతకడానికి. సో మనకి తెలిసింది ఏమిటి? పశ్యతి అనే రూపం తెలుసు మనకి. రైట్, పశ్యతి తెలుసు మనకి. సో ఇక్కడ సెర్చ్ బాక్స్ లోకి వెళ్ళి, నేనైతే యూజువల్ గా నేను ఇంగ్లీష్ లో కొట్టను, సంస్కృతంలోనే కొడతాను నేను. బట్ ఇంగ్లీష్ లో కూడా ట్రై చేసి చూద్దాం, ఉండండి ఒక్కసారి. కాకపోతే ఇంగ్లీష్ లో ప్రాబ్లం ఏంటంటే
ఈ స్పెల్లింగ్స్ ఒక్కొక్కసారి తేడా కొడుతూ ఉంటాయి. వచ్చేసింది. పశ్యతి అంటే మెలుగసా రావాలి కాబట్టి ఇట్లా, లేదంటే సంస్కృతం కీబోర్డ్ ఉంటే మాత్రం పశ్యతి అని కొట్టేయండి, మీకు తెలిసిన రూపం కొట్టేయండి. ఆ తీ తర్వాత స్పేస్ కొట్టద్దు, ఇలా స్పేస్ కొడితే అది ఏమీ లేదని చెప్తుంది ఒక్కొక్కసారి. అందుకని స్పేస్ కొట్టకుండా కొడితే పశ్యతి అని కొడితే దృశ్ ధాతు, ఇది మీకు కనిపిస్తుంది కదా, దాని ఒరిజినల్ రూపం ఇది దృశ్యర్ అన్నమాట. సో దృశ్ ఇది, కానీ మనకు పశ్యతి తెలుసు కాబట్టి అది కొట్టినా చాలు. ఇప్పుడు ఈ రిజల్ట్ ఇచ్చింది ఇది, దీని మీద క్లిక్ చేయండి. చెయ్యంగానే మీకు వరుసగా వచ్చేస్తాయి. ఇదిగో ఫస్ట్ వచ్చింది లట్ లకార, ఇక్కడ 10 ఉంటాయి కాబట్టి మనకు కావాల్సిందే మనం చూసుకోవాలి, మిగతా మనకు అక్కర్లేదు. సో లట్ కావాలి మనకి. నెక్స్ట్ 4వ ప్లేస్ లో రుట్ ఉంది, ఇది భవిష్యత్ కాల రూపం. ఓకే, నెక్స్ట్ లోట్ ఉంది, ఇది లోట్ రూపం. నెక్స్ట్ లంగ్ భూతకాల రూపం. తర్వాతది వచ్చేది విధి లింగ్ అని ఉంటుంది చూసారా, ఇది మనకు కావాల్సిన రూపం. సంభావనార్థం అనే మాట ఉండదు, విధిలింగ్ అనే ఉంటుంది అక్కడ. సో మనకు కావాల్సిన రూపం ఇదనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ వాళ్ళు మధ్యమ పురుషులు అవి ఇవ్వలేదు కాబట్టి కరోతికి కొట్టి చూద్దాం. రైట్, కరోతి. కరోతి అని కొట్టంగానే ఏమి ఇచ్చింది? కృ ధాతువు అని ఇచ్చింది. దాని ఒరిజినల్ ధాతువు డుక్రోయి అనేది యాక్చువల్ ధాతువు. ఓకే, సో మనకి ఈ ఫామ్ మనకు తెలియదు, మనకు తెలిసింది ఓన్లీ క్రూ అనే ధాతువు. సో కరోతికి వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి ఇక్కడికి వెళ్ళి కొట్టిన తర్వాత మనం చూస్తే కరోతి యాక్చువల్ గా ఉభయపదం తెలుసు కదా మీకు. కరోతి ఉంది, కురుతే 2 రూపాలు ఉన్నాయి. మీకు గుర్తుంటే ఉభయపది ధాతువులు చెప్పుకున్నప్పుడు చెప్పాం మనం. పచతి పచతే ఉంది, యాచతి యాచతే ఉంది, కరోతి కురుతే కూడా ఉన్నాయి. మనకి 2 రూపాలు ఒకవేళ ఉభయపద కనుక అయితే అది ఇటు పరస్మయపదిలో ఇస్తుంది, ఇటు ఆత్మనేపదిలో కూడా ఇస్తుంది. సో మనం పరస్మయపదిలో చూసుకుంటే లో ఇప్పుడు లింగ్ కదా మనకు కావాల్సింది. ఇవి ఈ లెఫ్ట్ సైడ్ అంతా, ఈ సైడ్ అంతా పరస్మయపది, ఈ సైడ్ అంతా ఆత్మనేపది. సో ఇక్కడ లోటు కాదు, మనకు కావాల్సింది ఏంటి? లింగ్. ఇగో విధి లింగ్. కుర్యాత్ కుర్యాతాం కుర్యు, కుర్యాహ కుర్యాతం కుర్యాత, కుర్యాం కుర్యావ కుర్యామ, ఇలా వచ్చేస్తుంది. దీనికి ఆత్మనేపదికి వెళ్ళకుండా ఉండడమే ఉత్తమం. కురుతేకి మనం వాడం, జనరల్ గా కరోతి వాడతాం కానీ కురుతే వాడం. కాబట్టి ఉన్నా ఇవి తెలుసుకోకర్లేదు, ఇవి తెలుసుకుంటే చాలు. రైట్, మనం కరోతికే ఎక్కువగా నేర్చుకుంటాం కాబట్టి. అలాగే సిమిలర్లీ మనకేంటి, ఇప్పుడు శక్నోతి ఉంది. శక్నోతి కొట్టాను నేను, శక్ ధాతు ఇది. ఓకే, ఇది కొడితే దీని రూపాలు, ఇది ఓన్లీ పరస్మయపది కాబట్టి దీని రూపాలు అన్ని రుట్ లోట్ లంగ్ విధి లింగ్. ఇదిగో శక్నుయాత్ శక్నుయాతాం శక్నుయుహు శక్నుయా యాహ శక్నుయాతాం శక్నుయత, సారీ శక్నుయాతం శక్నుయాత శక్నుయాం శక్నుయావ శక్ను. ఇలా ప్రతి దానికి కూడా వస్తుంది. మీరు చేయవలసిన పని ఏంటి? మనకి ఫస్ట్ అష్టాధ్యాయ.com ఆ లింక్ క్లిక్ చేయగానే ధాతు పాఠకి వెళ్ళి ధాతు పాఠాలు ఇక్కడ మనకి తెలిసినటువంటి మామూలు లట్లకార ప్రథమ పురుష ఏకవచన రూపం కొట్టండి. కొడితే అప్పుడు లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్ లో విధి లింగ్ అనే చోట లింగ్లకార రూపాలు ఉంటాయి. క్లియరా? అర్థమైందా? మేడం, ఉపసర్గ పదాలకి ఉపసర్గ తీసేసి కొట్టాల్సి వస్తుంది కదా. అది ఎందుకంటే నేను ట్రై చేసి రావట్లే, అందుకు రావు. ఉపసర్గతో తీసేసి, అయితే ఉపసర్గ తీసి ఇప్పుడు ఉపవిశతి ఉందనుకోండి సపోజ్, రైట్, ఉపవిశతి ఉందనుకోండి, ఉపవిశతి అని కొడితే రాదు. ఏం కొట్టాలి? విశతి అని కొట్టాలి. ఓకే, విశతి అని కొట్టినప్పుడు అది వస్తుంది, విపవిశతి అని వస్తుంది, విశతికి వస్తుంది. అయితే ఇక్కడ కూడా చూసుకోవచ్చు, అవకాశం ఉంటుంది. ఎక్కడంటే చూసారా, ఇక్కడ కర్తరి అని రాసింది చూసారా, ఈ బాక్స్ ఒకటి ఉంది ఇక్కడ, ఇక్కడ చిన్న రెడ్ మార్క్, ఒక రెడ్ ట్రయాంగిల్ వచ్చి కనిపిస్తోంది కదా అందరికి. దీన్ని క్లిక్ చేస్తే, ఇది కూడా తెలియాలండి మీకు, నెక్స్ట్ తర్వాత తెలుసుకోవాలి. దీంట్లో కింద వరకు వెళితే ఉపసర్గార్థాహ అని ఒక మాట ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మనకు కావాల్సిన, అక్కడ కూడా రూపాలు ఇవ్వరు, ఉప ప్లస్ విష్ అని ఇచ్చి బైఠనా అని హిందీలో అర్థం ఇస్తారు. ఓకే, ఇప్పుడు ఈ ఉప విష్ ఉంటే మనకి ఉపసర్గలు చేరితే మనకి సమస్య ఏమిటంటే ఒక్కొక్కసారి పరస్మయపది ఆత్మనేపది కింద మారుతుంది, అవునా? ఒక్కోసారి ఆత్మనేపది పరస్మయపది కింద మారుతుంది. సో అప్పుడు అందుకని ఇలా వచ్చినప్పుడు ఏంటి, ఇలాంటి బాక్స్ ఉందనుకోండి, యారో ఇలా బాక్స్ ఉందనుకోండి, అర్థం ఏంటంటే దీని దగ్గర ఇక్కడ క్లిక్ చేస్తే దానికి సంబంధించిన రూపాలు వస్తాయి.
ఓకే, ఇప్పుడు ధన్యవాదాలు. ఉపనిషత్ డైరెక్ట్ గా వచ్చేసాయి అవన్నీ. రైట్. సో ఏం చేసాం మనం? మళ్ళీ చెప్తున్నా, మనకి తెలిసింది ఉపవిశతి అని కొడితే రాదు. రైట్. సో మనకు కావాల్సింది ఏంటి? కేవలం విశతి అని కొట్టాము, వచ్చినాయి. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఎదురుకుండా పైన ఫస్టే కనపడుతుంది, ఇక్కడ ఇలా బాక్స్ కనపడి ఇక్కడ రెడ్ కలర్ మార్క్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే కిందకు వస్తే మీకు మిగతావన్నిటితో సంబంధం లేదు ప్రస్తుతం. ఉపసర్గార్థాహ మాత్రమే. ఈ కింద చంద్రిక కొడితే మళ్ళీ మీకేం అర్థం కాదు. కేవలం ఉపసర్గార్థాహ కొట్టాలి. కొట్టినప్పుడు ప్రవిశతి అంటే ఏంటి? ప్రవేశించటం. ఉపవిశతి అంటే ఏంటి? కూర్చోవడం. ఇలా ఇంకా చాలా ఉన్నాయి వాటికి కావాల్సింది. మనకు తెలిసినవి ఈ రెండు కాబట్టి, ఈ రెండు ప్ర ప్లస్ విష్ అంటే ఉపసర్గకి, విష్కి ప్రా అనే ఉపసర్గ చేరిస్తే వచ్చే మీనింగ్ ప్రవేశకరణ అంటే ప్రవేశించటం. అనే ఉపసర్గ చేరిస్తే విష్ ధాతువుకి వచ్చే ఇది బయటన కూర్చోవడం అనే అర్థం వస్తుంది. ఇప్పుడు ఈ రూపాలు కనుక మనకి ఈ రకారాలు దీనికి సంబంధించినవి కావాలంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యారో మార్క్ దగ్గర దాన్ని ఎదుర్కొందాం అనే యారో మార్క్ దగ్గర క్లిక్ చేస్తే మళ్ళీ దానికి సంబంధించిన అన్ని లకారాలు వచ్చేస్తాయి. అన్ని 10 వస్తాయి. ఓకే, అన్ని వచ్చేస్తాయి. సో ఇదండి అష్టాధ్యాయి చూసుకోవాల్సిన విధానము. ప్రస్తుతానికి ఇంతవరకే చాలు మీకు. ఎందుకంటే అష్టాధ్యాయి చాలా రకాలుగా వాడతాము. డిక్షనరీ కింద కూడా వెతుక్కోవడానికి కూడా వాడుకుంటాము, శబ్ద పాఠాలు వాడుకుంటాము, అండ్ లకారాలే కాదు రేపు కృదంతాలు చూసుకోవడానికి వాడతాం. ఇంకా చాలా వస్తాయి కృదంతాలు నేర్చుకునేవి మనకి. పరిచయ ఎండింగ్ లో కృదంతాలు ఎలా చూసుకోవాలో కూడా చెప్తాను. అక్కడ ఉంటాయి, బట్ మనకు అన్ని తెలియవు. దాంట్లో చాలా లిస్ట్ వస్తుంది, మనకు అన్ని చెప్పరు కదా. మనకు కావాల్సినవి ఎంతవరకు చూసుకోవాలనేది కూడా చెప్తాను. ప్రస్తుతానికైతే లింగ్ లకార రూపాలు మొత్తం ఇవ్వలేదు కాబట్టి పుస్తకంలో ఇది చూసుకోవచ్చు. రైట్. అట్లీస్ట్ మొత్తం చూడకపోయినా పుస్తకంలో వాక్యాల్లో ఇచ్చిన క్రియాపదాల వరకు, పుస్తకంలో మనకి ఎక్సర్సైజెస్ లో ఇచ్చిన క్రియాపదాల వరకు నోట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఓ 4-5 రాసుకుంటే అవే వస్తాయండి. అవి ఏమన్నా బ్రహ్మ విద్యలా రాకుండా ఉండడానికి. రైట్. అర్థమైంది కదా ఎలా చూసుకోవాలో? ఆ లింక్ నేను ఇవాళ పంపిస్తా గ్రూప్ లో. క్లియర్? ఎస్. ఎక్సర్సైజ్ పార్ట్ మనం ఇప్పుడు చెయ్యం కదా, యాజ్ యూజువల్ నెక్స్ట్ క్లాస్ లో ఎక్సర్సైజ్ చేస్తాం కాబట్టి చాటు శ్లోకం చూద్దాం. మేడం ఒక్క నిమిషం అండి. ఇప్పుడు మీరు చూపించారు కదా అష్టాధ్యాయిలో, అది మనకి ఒక్కొక్కటి వస్తుంది. కర్తరి అని వచ్చినప్పుడు 19 టైప్స్ ఉన్నాయండి. అందులో ఆ ధాతువు సంబంధించి 19 టైప్స్ అని ఉంటాయండి. 19 టైప్స్ ఏంటి? ఇప్పుడు మీరు కర్తరి అని చూపించారు కదండి, ఉపసర్గ అని ఒకటి చూపించారు. ఆ లిస్ట్ లో మొత్తం 19 ఉన్నాయి కదా. నంబర్ చూసారా మీరు? నంబర్ 19 ఉంది దాంట్లో. నేను చూడలే ఎప్పుడు ఇంతవరకు. ఇన్నిసార్లు ఓపెన్ చేసా కానీ అక్కడ 19 లిస్ట్ ఉందని చెప్పి నేను చూడలేదు. దాంట్లో ధాతువు మనకి తెలిసింది ఇప్పటి వరకు కూడా కేవలం మీరు కర్తరి ప్రయోగం ఒక్కటే చూసారండి. కర్తరి అంటే యాక్టివ్ వాయిస్, అంటే కర్త ప్రధానంగా ఉండేది. వచ్చే లెసన్ నుంచి కర్మని ప్రయోగం అని చదువుతారు మీరు. ఓకే. సో దానికి సంబంధించిన క్రియాపదం అప్పుడు ధాతువు మళ్ళీ మారుతుంది కొద్దిగా. ఎలా మారుతుంది అనేది అంటే ప్యాసివ్ వాయిస్ కర్మణి ప్రయోగం అంటే. ఓకే, దాని గురించిన రూపాలు ఉంటాయి. ఇవే కాకుండా ఇంకా రకరకాలు. ఇప్పుడు పాఠయతి అని చెప్పామా ఇందాక, అంటే అది మనం చదవడం కాదు, వేరే వాళ్ళని చదివించడం. సో అన్నిటికీ కూడా అన్ని క్రియలకి మనం చేసేట్టు ఉంటుంది, వేరే వాళ్ళ చేతి చేయించేట్టు ఉంటుంది కదా. మరి వేరే వాళ్ళ చేతి చేయించే రూపాలు వస్తాయి, మళ్ళీ వాటికి లకారాలు ఉంటాయి. ఇవన్నీ దాంట్లో లిస్ట్ అవుట్ అయ్యి ఉంటాయి. ఇంకా చాలా మనకి రానివి మనకు తెలుసు. ఇప్పుడు మన సిలబస్ మొత్తం మీద 2 ఏళ్ల సిలబస్ లో కోవిదా వరకు కూడా మనం చదవని కూడా వస్తాయి, దాంట్లో ఆ లిస్ట్ లో ఉంటుంది. అందుకని మనం అంతటికీ వెళ్ళాం. నెమ్మదిగా కోవిదా అయ్యేసరికి మీకు ఏమొస్తుందంటే దాంట్లోంచి చూసుకోవడము. మీకు కావాల్సినవి కృదంతాలు మనం నేర్చుకున్నాం కాబట్టి కొంత కృదంతాలు ఎలా చూసుకోవాలి. మీకు దాంట్లో కోవిదాలకు వచ్చేసరికి నిజంతాలని ఉంటాయి. ఇప్పుడు ఆ పాఠయతి అనే వాటిని నిత్య ప్రత్యయాలంటారు. సో నిజంతాలు అంటే ఏమిటి, సన్నంతాలని ఉంటాయి, అవంటే ఏమిటి, వీటికి సంబంధించిన రూపాలు ఎలా చూసుకోవాలి, ఇవి తెలుస్తాయి. ఇంకా కావాలి అంటే ఏమవుతుందంటే ఇక మనం ఇంకా తవ్వుకుంటూ ఈ గ్రామర్ వెళ్ళిపోతూ ఉంటే ఎక్కడికో ఉపయోగపడుతుంది. లేకపోతే మనం చదివిన రూపం ఎక్కడైనా మనం చదువుతాము, పుస్తకాలు చదువుతున్నప్పుడు కొత్త రూపం వస్తుంది అనుకోండి. సో అలాగా మనం ఏం కావాలి అన్నంత వరకు. ఇప్పుడు లింగ రకాల రూపాలు ఇవ్వలేదు, అదే కాకుండా లట్ అవన్నీ కూడా మనకి ఇది వరకు కొన్ని తెలియలేనుకోండి, తెలుసుకోవచ్చు. వీటన్నిటి ద్వారా మనం చదువుకుని ఇప్పుడు 5 రకాలకి మనం రకారాలు ఏమిటున్నాయనేవి తెలుసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇప్పుడు లింగకి అన్ని ఇవ్వలేదు కాబట్టి ఎక్సర్సైజెస్ చేసేసరికి మీకు ఒక అవగాహన వచ్చేస్తుంది. బట్ అంతవరకు యూజ్ చేసుకుంటే చాలు, అన్ని మనకు అక్కర్లేదు. రైట్. ఎస్. సో తర్వాత చాటు మహోదయ సంభావనార్థం అంటే మహోదయ చెప్పాను కదండి. సంభావనార్థం అంటే విధిలింగాన్ని అనుకోవాలండి.
లింగ్ లకారం విద్యార్థకంలో వాడే లకారాన్ని సంభావన కోసం కూడా వాడతారండి. సో దానికోసం మనం లింగ్ లకారం వెతకాలి అంటే విధిలింగనే వెతకాలి. అక్కడ మనం ఈ సంభావనార్థం రూపాలు కావాలి అంటే విధిలింగ్ అనేవే చూసుకోవాలి అష్టాధ్యాయిలో చూసేటప్పుడు. ఓకేనా? రైట్. సో చాటు శ్లోక చూడండి, బాగుంటుంది చాటు శ్లోక. సంపూర్ణ రామాయణం అనే సినిమా చూస్తుంటే ఎవరైనా దాంట్లో ఒక పాట ఉంటుంది కదా, గుహుడు సీతారామ లక్ష్మణుల్ని సరయూ నదిని దాటించేటప్పుడు ఆ పాట వస్తుంది కదా, దాంట్లో నీ కాలి దుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట చరణం ఉంటుంది కదా. సేమ్ అదే శ్లోకం, సేమ్ అదే శ్లోకం. ఇప్పుడు అది చూడండి. క్షాళయామి తవ పాద పంకజం నాథ దారుదృషదోహ కిమంతరం మానుషీకరణ చూర్ణమస్తి తే పాదయోరితి కథా ప్రథీయసి. గుహుడు చెప్తున్నట్టు రాముల వారితోటి ఆ నదిని దాటిస్తున్నప్పుడు రాముల వారితోటి చెప్తున్నట్టు, ఈయన వెళ్ళి టపటపా నడుచుకుంటూ వచ్చాడు. అప్పటి వరకు రాముల వారు వచ్చారనమాట. అక్కడ పడవ ఎక్కబోతుంటే బాబు ఆగు, నువ్వు వస్తున్నా, నేను ఒక నిమిషం ఉండని చెప్పి ఈ మాట చెప్తున్నట్ట. క్షాళయామి తవ పాద పంకజం నాథ దారుదృషదోహో కిమంతరం మానుషీకరణ చూర్ణమస్తి తే పాదయోరితి కథా ప్రథీయసి. దానికి పద విభాగం చెప్పితే ఫస్ట్ లైన్ లో కిమ్ అంతరం అదొక్కటే స్ప్లిట్ ఉంది, మిగతావన్నీ విడివిడిగానే ఉన్నాయి. అలాగే మానుషీకరణ చూర్ణం ఒకటే మాట అస్థి, అక్కడ ఒక స్ప్లిట్ ఉంది. మానుషీకరణ చూర్ణం అస్థి. తర్వాత తే పాదయోహో ఇతి మొత్తం 3 స్ప్లిట్లు ఉన్నాయి దీంట్లో, 3 పద విభాగాలు ఉన్నాయి. కిమ్ అంతరం మానుషీకరణ చూర్ణం అస్థి రెండవది, పాదయోహో ఇతి. ఏం చెప్తున్నారు? నాథ, ఓ రామచంద్ర ప్రభు, ఓ నాథుడా, పాద పంకజం క్షాళయామి, నీ పాద పద్మ, పంకజం అంటే ఏంటి? తామర పువ్వు. నీ పాద పద్మములను క్షాళయామి, ఒకసారి కడుగుతానయ్యా బాబు. ఎందుకుట? దారు దృషదోహో కిం అంతరం. దారు అంటే దృషద్ అంటే రాయి, దారు అంటే చెక్క. ఓకే, దేవదారు అంటాం కదా, అట్లా దారు అంటే చెక్క, దృషద్ అంటే రాయి. సో దారు దృషదోహో అన్నారు అంటే రాయికిను చెక్కకి పెద్ద కిం అంతరం, ఆ రెండింటికి షష్ఠీ విభక్తి ద్వివచనం చెప్పారు, ఆర్ సప్తమి ద్వివచనం. ఓకే, దారు దృషదోహో కిం అంతరం, ఈ రెండిటికి తేడా ఏముందయ్యా చెక్కకి రాయికిను? ఎందుకు చెప్పాడు రాయి అని? అహల్య శాప విమోచనం కథ తెలుసు కదా అందరికి. రాయికి కాలి ధూళి తగిలి ఆవిడ అహల్యగా మారింది, రాయి కాస్త అహల్యగా మారింది కదా. సో ఇప్పుడు రాయే మారిపోతే ఆఫ్టర్ ఆల్ చెక్క రాయి కంటే కొంచెం ఇది కదా. సో రెండిటికి అట్టే తేడా లేదు. తే పాదయోహో, నీ యొక్క పాదములలో మానుషీకరణ చూర్ణం. మానుషీకరణం అంటే ఏంటి? మనిషిగా మార్చే పొడి, చూర్ణం. ఓకే, ఆ పొడి మానుషీకరణం అంటే మనిషి పర్సానిఫై చేసేది. సో మనిషిగా మార్చేటటువంటి శక్తి ఉన్నటువంటి చూర్ణం, ఆ పొడి ఏదో ఇది ఉంది ధూళికి నీకు ఉంది, అస్థి ఉంది, ఇది అని కథ అనే కథ ప్రథీయసి, బాబు ప్రఖ్యాతిగాంచిన కథ నాయన అది. అందుకని నువ్వు వచ్చి గనక ఇప్పుడు నా పడవ ఎక్కితే నా జీవనాధారం అది. ఇప్పుడు అది కాస్త ఆడదే కూర్చుంటే, ఆల్రెడీ ఇంట్లో నాకు ఒక భార్య ఉంది, ఇప్పుడు ఇద్దరితో నేను వేగలేను నాయన, అందుకని నా యందు దయ ఉంచి నీ పాదాలని కడగనివ్వు నన్ను అని చెప్తున్నాడు ఆయన. క్షాళయామి తవ పాద పంకజం నాథ దారుదృషదోహో కిమంతరం మానుషీకరణ చూర్ణమస్తి తే పాదయోరితి కథా ప్రథీయసి. రైట్, అర్థమైందా? సో వీళ్ళు పుస్తకం పరీక్షలో శ్లోకం ఇచ్చి రాయమంటే శ్లోకం తర్వాత ఇచ్చిన 3 లైన్లు రాస్తే చాలు, ముందరదంతా రాయక్కర్లా. తాత్పర్యం అంటే అదే, తాత్పర్యానికి ఉపోద్ఘాతం ముందుది. ఓకేనా మేడం? ప్రథీయసి అంటే ప్రసిద్ధి పొందింది అని వస్తుందండి. ప్రసిద్ధిగాంచినది అంతే. ఓకే, రైట్. మహోదయ ఏకవారం అహం పాఠయామి పద్యం సంపూర్ణ రామాయణంలో. రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, అదే పాదతుమ్ము సోకిరాయి ఆడది అయినాదంట. అదే
అదే నా నావ మీద కాలు పెడితే ఏమైతాదో అదే పాట, రైట్. సో అదనమాట పద్యం. నెక్స్ట్ సమస్య. ఏకోనావింశతి స్త్రీణాం స్నానార్థం సరయూం గతా వింశతి పునరాయాత ఏకో వ్యాఘ్రేణ భక్షితః. ఏకోనావింశతి స్త్రీణాం స్నానార్థం సరయూం గతా వింశతి పునరాయాత ఏకో వ్యాఘ్రేణ భక్షితః. ఇక్కడ యాక్చువల్ గా పద విభాగం అనేది చెప్పకూడదు ఈ శ్లోకంలో, ఎందుకంటే చెప్తే దాని ఫ్లేవర్ పోతుంది. బట్ సరే, ఓకే. దీనికి అర్థం ఏంటంటే పైన చూస్తేనేమో ఎలా వస్తుందంటే, మనం మామూలుగా నవదశ అని మాత్రమే మీరు చదువుకున్నారు, 19 అని, రైట్. దానికి ఇంకొక పేరు కూడా ఉందన్నమాట, ఏకోన వింశతి. ఓకే, ఏక ఊన వింశతి, ఏకోన వింశతి అంటే కూడా నవదశ. మేమందరం అలాగే చదువుకున్నాం. మేము నవదశ అనే మాట అసలు చదువుకోలేదు, తర్వాత వచ్చింది. మేము ఏకోన వింశతి అనే చదివాం, ఏకోన త్రింశతి లాగే చదివాం మేము. సో ఇప్పుడు ఏంటంటే మీకు ఇప్పుడు విశేష భావం చదివారు కదా. సో ఏకోనా వింశతి అనేది విశేషణం అన్నమాట. సో వింశతి అనేది పదము స్త్రీలింగ పదం కాబట్టి ఏకోనా అని స్త్రీలింగంలో చెప్పినట్టుగా వస్తుంది అనమాట అది. సో ఇప్పుడు దాని అర్థం ఏమైంది, 19 మంది అని అర్థం అవుతుంది, రైట్. అయ్యి స్త్రీణాం అని చెప్పంటే స్త్రీల యొక్క, పదానికి అర్థం చెప్పుకుంటే అదే స్త్రీల యొక్క. స్నానార్థం స్నానం కోసం, సరయూ నదికి గత వెళ్ళారు. ఓకే, వింశతి 20 మంది, పునః ఆయాత తిరిగి వచ్చారు. ఏకో అన్న చోట ఏకః ఒకడు, వ్యాఘ్రేణ భక్షిత పులి చేత తినబడ్డాడు. ఇలా చెప్పారనుకోండి, అసలు పైన అర్థం ఏమవుతుంది, 19 మంది స్త్రీలు వెళ్ళారు, సరయూ నదికి వెళ్ళారు స్నానం కోసం, 20 మంది తిరిగి వచ్చారు, ఒకడు పులి చేత తినబడ్డాడు అంటే ఒకడిని పులి తినేసింది అని చెప్తున్నారు. ఎలా వెళ్ళింది 19 మంది అయితే అంటే, ఇక్కడ అర్థం ఏమిటంటే ఏకో నా అంటే అర్థం ఏకహ నా వింశతి స్త్రీణాం వింశతి. నా అంటే అర్థము నరహ అని అర్థం, నా అంటే పురుష అని అర్థం ఉంది. నా దీర్ఘం ఇచ్చిన దానికి పురుష అనే అర్థం కూడా ఒకటి ఉంది. సో ఇప్పుడు ఏకో అంటే ఏకహ, నా అంటే ఏకహ పురుష, స్త్రీణాం వింశతి ఆడవారి యొక్క 20 అంటే ఆడవారి యొక్క 20 మంది సమూహము, 20 మంది ఆడవారు స్నానార్థం సరయుం గతాః వాళ్ళు 20 వెళ్ళారట. వింశతి పునరాయాత తిరిగి వచ్చింది ఎంతమంది, 20 మంది వచ్చేసారు. ఇక్కడ 20 మంది వస్తే ఏమండి 20 + 1 21 మంది వెళ్ళి 20 మంది వచ్చేసారంటే మరి ఒకడు అని ఎలా చెప్తారంటే అక్కడ భక్షిత అని ఇచ్చారు, రైట్. ఏకః భక్షిత అంటే ఖచ్చితంగా పుంలింగ పదం కదా. సో ఒకడు ఆ వెళ్ళిన మగవాడు ఒక్కడిని కూడా పులి తినేసింది, నీకేంటి గోల ఆడవాళ్ళతో అని తినేసింది అది. సో ఈ స్ప్లిట్ ఎక్కడ వచ్చింది, నా అనే పదానికి పురుష అనే అర్థం తీసుకుంటేనే కరెక్ట్ గా అర్థమవుతుంది అనమాట అది. సో మొత్తం 20 మంది స్త్రీలు వెళ్ళారు, ఒక పురుషుడు వెళ్ళాడు, తిరిగి 20 మంది స్త్రీలు వెనకొచ్చారు, ఆ పురుషుణ్ణి మాత్రం పులి తినేసింది అనమాట. అది విషయం, దాంట్లో అంతవరకే ఉంది. దానికి సో ఎలా రాయాలి అంటే మొత్తం రాసేసేయచ్చులేండి, అది పైన ఉన్నదే మళ్ళీ కింద కూడా చెప్పారు, బట్ సమాధానం కూడా రాయాలి, వెనకాల ఇచ్చిన సమాధానం రాయాలి. ఓకేనా, సమాధానం రాయాలి ఖచ్చితంగా. అది మనకి సమస్య అన్నమాట. ఓకే, క్లియర్ కదా ఇంతవరకు? మిమ్మల్ని విడదీసి దానికి అది అలా ఏం అడగరు, జస్ట్ ఏకహ నా అంటే పురుష అదే సమాధానం ఇస్తారు, అంతవరకు రాస్తే చాలు. సుభాషితాలు రెండు ఉంటాయి కదా. ఇప్పుడు సుభాషితం ఏమొచ్చింది, ఫస్ట్ది స్వభావం న జహాత్యేవ సాధురాపద్గతోపి సన్ కర్పూర పావక స్పృష్ట సౌరభం లభతేతరాం. ఓకే, స్వభావం న జహాతి ఏవ సాధుః ఆపద్గతః అపి సన్. ఓకే, కింద ఇచ్చారు మీకు ఆల్రెడీ అవన్నీ. స్వభావం న జహాతి ఏవ సాధుః ఆపద్గతః అపి సన్ కర్పూరః పావక స్పృష్టః సౌరభం లభతేతరాం.
సో ఏమిటి చెప్తున్నారు? స్వభావం అంటే అర్థం ఏంటండి? మన ఒరిజినల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, మన సహజ సిద్ధంగా మనకు ఏర్పడినటువంటి ఒక శీలం అంటే గుణము ఏదైతే ఉందో అది స్వభావం. నా జహాతి ఏవ, జహాతి అంటే విడిచిపెడతాడు, త్యజతి అని అర్థం. నా జహాతి అంటే విడిచిపెట్టడు. ఏవా రాశారు కదా, విడిచిపెట్టనే పెట్టడు. ఎవరు? సాధుహు సజ్జనః. ఓకే, సజ్జనుడైన వాడు, సత్పురుషుడైన వాడు తన స్వభావాన్ని వదిలిపెట్టట. ఎప్పుడు? ఆపద్గతః అపి సన్. ఆపదలు వచ్చినప్పుడు కూడా తన ఒరిజినల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో, తన ఒరిజినల్ స్వభావం ఏదైతే తన స్వభావం ఉందో దాన్ని వదిలిపెట్టట. ఎలా? కర్పూర పావక స్పృష్ట కర్పూర. పావకం అంటే అగ్ని, పావక స్పృష్ట అంటే అగ్నితో తాకబడిన కర్పూరం. అంటే మంట వెలిగిస్తాం కదా, కర్పూరం వెలిగించడానికి మనం మంట పెడతాం కదా. సో అగ్నితో ముట్టించబడినటువంటి కర్పూరం ఏదైతే ఉందో అది ఒక పక్క దహించుకుపోతుండ, అంటే మనకి దేవుడికి హారతి ఇస్తున్నాం అని మన ఫీలింగ్. కర్పూరంగా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాం అనుకోండి, కర్పూరానికి మంట పెట్టినట్టే కదా, అంటే దాన్ని ఆపదలో తోసినట్టే కదా కర్పూరం పాయింట్ ఆఫ్ వ్యూలో. అయినప్పటికీ అది ఇంకా సుగంధాన్ని వెదజల్లుతుందే తప్ప తరాం సుగంధం ఏంటి సౌరభం లభతే, ఇంకా ఎక్కువ సుగంధాన్ని, సౌరభం అంటే సుగంధం, దాన్ని ఇంకా ఎక్కువ వెదజల్లుతుంది. కానీ అంటే ఏంటి? ఒరిజినల్ గా కర్పూరానికి ఉన్నటువంటి ఆ గుణం ఏమిటి? సుగంధం వెదజల్లటం. అది మనం వెలిగించినా సరే అది నాశనం అయిపోతుంది. అది అప్పుడు వెలిగిస్తే అది కరిగిపోతుంది కర్పూరం. అయినా సరే దాని సుగంధం వెదజల్లడం అనేటటువంటి ఏదైతే సహజ సిద్ధమైనటువంటి గుణం ఉందో దాన్ని వదిలిపెట్టట్లేదు. అలాగే సాధువు కూడా తనకి ఎన్ని కష్టాలు వచ్చినా సరే అతను కూడా తన సహజ సిద్ధమైనటువంటి గుణాన్ని వదిలిపెట్టనే పెట్టడు అని ఆ పద్యానికి తాత్పర్యం. రైట్? క్లియర్? మేడం, ఈ జహాతి అనేది క్రియాపదం మనం ఫస్ట్ లెసన్ లో చాటు శ్లోకంలో వచ్చింది అదే కదండి ఇది? విహాయ, ఎస్ అదే విహాయ వచ్చింది. జహాతి ల్యప్పుకి వచ్చేసరికి విహాయ వస్తుంది. ఓకే, హా ధాతు. నెక్స్ట్ సుభాషితం. గుణేషు క్రియతాం యత్ర కిమాటోపై ప్రయోజనం విక్రీయంతే న ఘంటాభిర్గావః క్షీర వివర్జితాః. గుణేషు క్రియతాం యత్నః కిం ఆటోపైః ప్రయోజనం విక్రీయంతే న ఘంటాభిః గావః క్షీర వివర్జితాః. గుణేషు క్రియతాం యత్నః. యత్నః, ఈ క్రియతాం అనేది మనకి లోటు వస్తుంది, అది ఏమిటనేది తర్వాత వస్తుంది వచ్చే పాఠాల్లో. గుణేషు అంటే సద్గుణములను పెంపొందించుకోవటంలోనే యత్నః క్రియతాం, ప్రయత్నము చేయబడవలెను. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఇంకా మంచితనం ఉంటే ఇంకా దాన్ని కింద పడిపోకుండా దాన్ని ఇంకా పెంచుకుంటూ ఉండాలి. లేని మంచి గుణాలు ఏమైనా ఉంటే అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించాలే తప్ప ఆటోపైహి కిం ప్రయోజనం, ఆడంబరాలకు పోయినందువల్ల ఏమిటి ప్రయోజనం? ఆటోపము అంటే పటాటోపం అనే మాట విన్నారు కదా మీరు, తెలుగులో వినుంటారు. పటాటోపం అంటే ఏంటి? ఆడంబరం, షో ఆఫ్ అంటాం కదా, అదనమాట. సో ఆ పైన మెరుగులు వాటికి అన్నిటికీ ఏం ప్రయోజనం? వాటి వల్ల ఏమీ ప్రయోజనం లేదు. దానికి ఎగ్జాంపుల్ ఎలా ఇస్తున్నారు? క్షీర వివర్జితాః గావః. క్షీర వివర్జితాః అంటే పాలు ఇవ్వనటువంటి, పాలు ఇవ్వడం ఒక స్టేజ్, ఒక వయసుకు వచ్చాక ఆవులు గాని గేదెలు గాని పాలు ఇవ్వడం మానేస్తాయిట, అంతే కదా? ఐడియా ఉండుంటుంది చాలా మందికి. సో ఆ పాలు ఇవ్వని ఆవులు ఏవైతే ఉన్నాయో, ఇవ్వడం మానేసినటువంటి ఆవులు ఏవైతే ఉన్నాయో అవి ఘంటాభిహి, దానికి ఎంత అలంకారం చేసి దానికి మెళ్ళో ఓ గంటలు కట్టి దానికి ఇంకేవో కుచ్చులు పెట్టి ఇన్ని చేసినా నా విక్రీయంతే, అమ్మబడవు, అంటే ఎవరు వాటిని కొనరు. ఓకే, సో వాటిని ఎవరు కొనుక్కోరు. పాలిచ్చే ఆవుల కోసం కొనుక్కుంటారు. మీరు ఎంత దానికి ఏం అలంకారం చెయ్యకపోయినా సరే ఇది మంచి పాలు ఇస్తుంది అని తెలిస్తే అది కొనుక్కుంటారు. కానీ పాలివ్వని ఆవును వాళ్ళు ఏం చేసుకుంటారు? తీసుకెళ్లి మీరు ఎన్ని బొట్లు పెట్టి బట్టలు కప్పి లేకపోతే ఇంకేదో అలంకారం గంటలు కట్టి ఘంటాభి అంటే పశువులకి సంతలోకి తీసుకువెళ్ళేటప్పుడు వాటికి మెళ్ళలో చాలా డెకరేట్ చేస్తారు కదా, పశువుల సంత ఎవరైనా చూసుంటే తెలుస్తుంటుంది. సో ఆ గంటలు కట్టి డెకరేట్ చేస్తూ ఉంటారు. వాటిని కూడా కాళ్ళకు కడతారు, గజ్జలు ఇవన్నీ చేస్తారు. సో ఇవన్నీ చేసినంత మాత్రం అరే భలే డెకరేట్ చేశారే అని ఎవ్వరు అలాంటి ఆవుల్ని పట్టుకెళ్లరు. సో పై మెరుగుల వల్ల ప్రయోజనము లేదు, గుణము ఇంపార్టెంట్. సో ఆ గుణములు పెంపొందించుకోవడంలోనే ప్రయత్నం అనేది జరగాలి అని దాని తాత్పర్యం. రైట్? క్లియర్? దాంట్లో అర్థం కాకపోవడానికి ఏముంది? అసలు కష్టమైన మాటలు లేవు, ఏమీ లేవు కదా.
మేడం, ఎస్. గుణేషు అంటే గుణములలో అని మాత్రమే వస్తుంది కదా, గుణ సంపాదనలో అన్న అర్థం ఎలా వస్తుంది? అదే అర్థం వస్తుంది. కవులు రాసినప్పుడు అట్లాగే తీసుకోవాలండి. గుణ సంపాదన అనే తీసుకోవాలి. గుణేషు అంటే గుణముల యందు, అంటే గుణములు సంపాదించుకోవడంలో అదే తీసుకోవాలి. ప్రతిదానికి లిటరల్ మీనింగ్ ఉండదు కదా. కవిత్వం వచ్చరికి లిటరల్ మీనింగ్ ఎప్పుడు పనిచేయదు. అందుకనే తాత్పర్యాలు ప్రతిపదార్థాలు రాసుకునేది. అందుకనే భాష్యాలు, దానికి భాష్యాలు, ఇంకా దానికి భాష్యాలు వచ్చేది. డైరెక్ట్ గా చెప్పింది అర్థమైతే ఈ గోలంతా ఎందుకుంది కదా. లేదు కదా, ఈ గోలంతా అక్కర్లేదు. డైరెక్ట్ గా చెప్పారు, మనం విన్నాం, చదివాం, అయిపోయింది అనుకోవచ్చు. సో అది ఉండదు కాబట్టి ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది అవసరపడుతుంది. రైట్. అన్వయక్రమ. కైకేయ్యా ప్రియకారణాత్ అని చెప్పాం కదా. పితృవచన నిర్దేశాత్ కైకేయ్యా ప్రియకారణాత్ స జగామ వనం వీరో అనే పద్యం చదువుకున్నాం కదా లాస్ట్ టైం. అంటే కైకేయికి ఇష్టం కలిగేట్టుగా, సంతోషం కలిగేటట్టుగా తండ్రి మాటను అనుసరించి రాముల వారు అరణ్యానికి బయలుదేరాడు. అప్పుడు ఏమైంది? తం వ్రజంతం ప్రియో భ్రాత లక్ష్మణోనుజగామ స్నేహాద్ వినయ సంపన్న సుమిత్రానందవర్ధన. తం వ్రజంతం ప్రియో భ్రాత లక్ష్మణోనుజగామ స్నేహాద్ వినయ సంపన్న సుమిత్రానందవర్ధన. తం వ్రజంతం ప్రియ భ్రాత లక్ష్మణ అనుజగామ స్నేహాత్ వినయ సంపన్న సుమిత్రానందవర్ధన. ఒక్కటే మాట. ఓకే. వినయ సంపన్న, వినయ సంపన్నుడైనటువంటి. ఓకే. మనం మామూలుగా ఒక్కొక్క పదానికి తెలుసుకుంటే తమ్ అంటే అతనిని, వ్రజంతం అంటే వ్రజతి అంటే కూడా వెళుతున్నాడు అని అర్థం. అన్నాడు వెళుతున్నటువంటి, గచ్చతి అనే అర్థం వస్తుంది. సో వెళుతున్నటువంటి అని అర్థము. ప్రియ ఇష్టుడైన వాడు, భ్రాత సోదరుడు, లక్ష్మణ సోదరుడైనటువంటి లక్ష్మణుడు, అనుజగామ అంటే అనుసరించి, అనుగచ్చతి అని అర్థం అనమాట. అన్వగచ్చత్ అని చెప్పుకుంటాం. సో అనుసరితవాన్ అని చెప్పుకోవాలి. సో అనుసరించి వెళ్ళాట. హ అనేది కేవలం లైన్ ఫిల్లర్ మాత్రమే, ఒక అక్షరం తక్కువైందని అక్కడ అది పెట్టారు. అతను ఎలాంటి వాడు? స్నేహాత్ అనుజగా, స్నేహముతో, స్నేహము వలన, వినయ సంపన్న అంటే వినయముతో కూడినవాడు, సుమిత్రానందవర్ధన, సుమిత్ర ఆనందవర్ధన అంటే సుమిత్రకు సంతోషం కలిగి, తల్లికి సంతోషం కలిగించేవాడు పుత్రుడే కదండి. కాబట్టి సుమిత్ర కొడుకు కాబట్టి లక్ష్మణుడు, ఆయనకి సుమిత్రానందవర్ధన అని పెట్టారు. తల్లికి ఆనందమును కలుగజేసేవాడు అని చెప్పి. అంటే విడివిడి పదాలకు అర్థం తెలుసుకున్నాము. మొత్తం చెప్తే ఎలా చెప్పుకోవాలి? వినయ సంపన్న, చాలా వినయం అంటే అన్నగారి పట్ల వినయ విధేయతలు కలిగిన వాడైనటువంటి, అలాగే సుమిత్రానందవర్ధన, సుమిత్రాదేవికి ఆనందము కలిగించేటటువంటి, పెంపొందించేటటువంటి వాడు అయినటువంటి ప్రియ భ్రాత, రాముని ప్రియ సోదరుడైనటువంటి లక్ష్మణ, లక్ష్మణుడు. ప్రియ భ్రాత అంటే చాలా ఇష్టమైనటువంటి, రామలక్ష్మణులనే అంటారు కానీ రామభరతులు అనే ఉదాహరణ చెప్పరు కదా మనకు యూజువల్ గా. సో అంత ప్రియ స్నేహం కలిగినటువంటి రామ సోదరుడైనటువంటి లక్ష్మణ, లక్ష్మణుడు స్నేహాత్, శ్రీరాముల వారి పట్ల తనకున్నటువంటి స్నేహాతిశయము కొద్దీ ఏం చేశాడు? వ్రజంతం తమ్మ, వదిలిపెట్టి అయోధ్యను వదిలిపెట్టి అడవికి వెళ్ళిపోతున్నటువంటి అతనిని అనుజగామ, అనుసరించి వెళ్ళాడు. నేను కూడా వస్తాను, మనకు తెలిసిన కథే కదా అది. అనుసరించి వెళ్ళాడు, అది ఫస్ట్ పద్యానికి అర్థం. ఏమన్నా అర్థం కాలేదా? వాల్మీకి శ్లోకాలు ఎంత తేలిగ్గా ఉన్నాయి కదా, చాలా తేలిగ్గా అనిపిస్తాయి అవి. కొంచెం కొన్ని చోట్ల మనకి మీనింగ్స్ తెలియక కానీ, లేకపోతే చాలా తేలిగ్గా ఉంటాయి అవి. రైట్. రెండవ చూడండి. అంతేకాని రాముడు వెళ్ళిపోతుంటే లక్ష్మణుడే కాదు కదా, సీతాదేవి కూడా అనుసరించి వెళ్ళింది కదా. సో ఆ శ్లోకం నెక్స్ట్ అనమాట. రామస్య దయితా భార్య నిత్యం ప్రాణ సమాహిత, సీతాప్యనుగత రామం శశినం రోహిణీ యథా. రామస్య దయితా భార్య నిత్యం ప్రాణ సమాహిత. నెక్స్ట్ సీతా అపి అనుగత, సీతాప్యనుగతలో సీతా అపి అనుగత రామం శశినం రోహిణీ యథ.
రామస్య దయిత. దయిత అంటే అర్థం ఏమిటి? బిలవుడ్ అని, ప్రియమైన భార్య అని అర్థం. దయిత భార్య, రామునికి ప్రియురాలైనటువంటి ఇష్టురాలన్నమాట ఆవిడ. అటువంటి భార్య. అలాగే నిత్యం ఎల్లవేళలా ప్రాణ సమా, తన ప్రాణముతో సమానమైనటువంటిది. హిత, ఎప్పుడూ తన మేలే కోరేటటువంటిది అయినటువంటి సీత అపి, సీతాదేవి కూడా అనుగత రామం, అనుగత రాముణ్ణి అనుసరించిందట. ఎలా? యథా రోహిణి, రోహిణి నక్షత్రము శశినం, శశి అంటే చంద్రుడు, రోహిణీ నక్షత్రం, రోహిణీదేవి చంద్రుణ్ణి ఎలా అయితే అనుసరిస్తూ ఉంటుందో అలాగా సీత కూడా రాముణ్ణి అనుసరించి వెళ్ళింది. సో సీతకి విశేషణాలు అన్నమాట మిగతావన్నీ కూడా. రామస్య దయితా భార్య, ప్రియమైనటువంటి భార్య, అలాగే నిత్యం ప్రాణ సమాహిత, ప్రాణ సమానరాలైనటువంటిది, అలాగే మేలుని మాత్రమే హితైషి అంటాం కదా, హితైషి అయినటువంటి సీతాదేవి కూడా రోహిణీదేవి చంద్రుణ్ణి ఎలా అయితే అనుసరించి వెళ్తుందో ప్రతి చోటకి, అలాగా ఈవిడ కూడా అనుసరించి వెళ్ళింది, రాముణ్ణి అనుసరించి అని దాని అర్థం. రైట్? క్లియర్? ఇక్కడ తొందరగా అయిపోతున్నట్టుంది ఏమిటి లెసన్? నేను ఫాస్ట్ గా చెప్తున్నానా? మీకు అర్థమవుతుంది కదా పాఠం? ఎక్కడైంది, ఇంకా చాలా ఉంది. థ్యాంక్ యూ. ఓకే, ఫైన్. పద విభాగ నియమాలు అని ఉన్నాయండి. నెక్స్ట్ వస్తోంది. ఇప్పటి వరకు మనం ప్రతి చోట పద విభాగం చేసుకుంటూ వచ్చాము. ప్రతి శ్లోకం చెప్పుకుంటున్నప్పుడు వాళ్ళు పద విభాగం ఇచ్చినా ఇవ్వకపోయినా మనమైతే చేసుకుంటూ వచ్చాం కదా. సో రాంబాబు గారు ఏమన్నా అడగాలా? అనుగత అంటే అనుసరించిన, అదే వెర్బ్ అదే అవుతుంది కదా, క్రియ అనుగత. క్రియ అంటే అనుగత, ఆసీత్ అనేది ఉండాలి పక్కన. అనుగత అనేది గత, గతాగతం వస్తాయి ఆ రూపాలు. అవి యుక్త ప్రత్యయాంత రూపాలు అంటారు, వాటిని వస్తాయి, నెక్స్ట్ వస్తాయి. రైట్? ఓకే. సో పద విభాగం చేసుకుంటూ వచ్చాము. అయితే ఇప్పుడు మీకు కాస్త సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి వచ్చాయి కాబట్టి, సో ఈ సంధుల ప్రకారం కూడా అలాగే నేను చెప్పా, స్వర సంధులు ఇంకా ఉన్నాయి మనం నేర్చుకోవాల్సిన. వివృద్ధి సంధి, యణాదేశ సంధి ఉంది, అలాగే యంతావాంతాదేశ సంధి ఉంది, యంతావంతాదేశ సంధి ఉంది, ప్రకృతి భావ సంధి అని ఉంది. ఇవన్నీ ఉన్నాయి ఇంకా, ఇవన్నీ. అలాగే వ్యంజన సంధులు వస్తాయి, విసర్గ సంధులు వస్తాయి. రైట్? సో ఈ సంధుల ప్రకారం కూడా పద విభాగం జరుగుతుంది. కానీ సంధులు ఏమీ లేకపోయినా సరే ప్రవేశాల స్ప్లిట్ మీకు గుర్తుంది కదా, ప్రవేశాల స్ప్లిట్ మీకు గుర్తుంది కదా. జస్ట్ గృహం ఆగచ్చతి అని ఉందనుకోండి, గృహం ప్లస్ ఆ మా కాబట్టి గృహమా అని రాసేసేయచ్చు డైరెక్ట్ గా. రైట్? గృహమితి అన్నారనుకోండి, పదమితి అన్నారనుకోండి, పదం ప్లస్ ఇతి, అక్కడ సంధి ఏమీ లేదు, జస్ట్ మకారానికి ఇకారం యాడ్ అయింది కాబట్టి పదమితి అని కలిపి రాసేస్తాం. రైట్? సో ఇలా కూడా జరుగుతాయి, అక్కడ సంధే ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ హలంతాలు ఉన్నప్పుడు పక్కన స్వరాక్షరం వచ్చినప్పుడు ఏమో, హలంతం వచ్చి పక్కన స్వరాక్షరం వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ హలంతం ఆ స్వరాక్షరంతో కలిసిపోయి వచ్చేస్తాయి. అలా కూడా పదాలు ఏర్పడుతూ ఉంటాయి. అదే కాకుండా మనకి ఏమంటారు, సంధులు, రకరకాల స్వర సంధులు, వ్యంజన సంధులు, విసర్గ సంధుల వల్ల కూడా పద విభాగం అనేది జరుగుతూ ఉంటుంది, చెయ్యొచ్చు వాటి ద్వారా. అయితే మిగతావి సంధులు ఎలాగో ఒక్కొక్కటి లెసన్ బై లెసన్ మనం ఒక్కొక్కటి చదువుకుంటూ వెళుతున్నాము. ఇక్కడ విసర్గ సంధి మీకు శిక్షలో డీటెయిల్డ్ గా చెప్పినప్పటికీ, విసర్గ అనేది మనకి చాలా ఫ్రీక్వెంట్ గా సంస్కృతంలో వాడతారు కాబట్టి బేసిక్ ఐడియా ఇస్తున్నారు. విసర్గ సంధి వల్ల ఎలాంటి పదాలు వస్తున్నాయి, మనం ఎందుకు అలా తీసుకుంటున్నాం అనేది బేసిక్ గా చెప్తున్నారు, డీటెయిల్డ్ గా చెప్పరు. రైట్? ఇక్కడ విసర్గ యాక్చువల్ గా 4 టైప్స్ లో మారుతుంది అనమాట. విసర్గ 4 రకాలుగా మారుతూ ఉంటుంది. ఒకటి ఓ కింద వినబడుతుంది, రామో అని చెప్తున్నాం కదా చాలా చోట్ల మనము, ఇందాక కూడా చెప్పుకున్నాం కదా అట్లాగా. అలాగా రామో ఏకో వ్యాఘ్రేణ భక్షిత ఇలా చెప్పుకున్నాం మనం. సో ఓ కింద మారుతోంది. పద విభాగం చేసినప్పుడు ఏం చెప్తున్నాం, ఆ ఓ కాకుండా ఏకహ అని రాస్తుంది. సో ఒకటి విసర్గ ఓ కింద మారటము అనేది. ఓకే, అంతవరకే చెప్తారు. ఆ ఓ కింద ఎట్లా మారింది అనేది 3వ లెవెల్లో వస్తుంది. నెక్స్ట్ విసర్గ సా కింద మారుతుంది. భవంత సర్వే, ఇలాంటి మాటలు విన్నారు కదా మీరు, భవంత సర్వే. అలాగే అదొకటే కాకుండా ఇంకా మీకు దీంట్లో వచ్చింది భవంత సర్వే, మనకి చాలా చోట్ల వచ్చి ఉంటుంది.
నేను అప్పుడప్పుడు పెడుతూ ఉంటా నమ సర్వేభ్య అని మెసేజెస్ పెడుతూ ఉంటా. నమ చిచ్చన ప్రియ సర్వేభ్య. ఏంటండి? చిచ్చన ప్రయోగంలో కూడా వచ్చింది కదా. చిచ్చన ప్రయోగంలో వచ్చింది సకారం రాదు, శకారం వస్తుంది. బట్ శకారం ఎనీథింగ్ వచ్చింది. ఫైన్. షా కూడా అది కూడా దీని కిందకి వచ్చేదే. సో అదొకటి ఉంది, రైట్. సో విసర్గ సా ఆర్ షా ఒక్కొక్కసారి షా కింద కూడా మారుతూ ఉంటుంది. బేసిక్ గా సా అని చెప్తారు మామూలుగా, విసర్గ సకారంగా మారుతూ ఉంటుంది అంటారు. రెండవది. మూడవది ఏంటి? రేఫ కింద మారుతుంది. రేఫ అంటే రకారం. గురుర్ బ్రహ్మ అంటున్నారు మీరు, గురుహు బ్రహ్మ అని విడదీసినాం. గురుర్ విష్ణుహు అంటున్నారు, గురుర్ అని పలుకుతున్నారు అక్కడ, కానీ మనం పద విభాగం చేసి గురుహు విష్ణుహు అని చెప్పుకుంటాం. అంటే అక్కడ ఏమైంది? విసర్గ కాస్త రేఫ కింద మారుతుంది. ఓకే. మొన్న ఒకటి ఇది చదివాం కదా, ఏదది? తాతేన కథితం పుత్ర చదివాం కదా ఒక ప్రహేళిక. నతేన లిఖితో లేఖ పితురాజ్ఞా నలోపిత అని చదివాం ఒకటి, గుర్తుందో లేదో? తండ్రి లెటర్ రాయమని చెప్తే అది దాన్ని విడదీసుకున్నాం. నతేనా అంటే నా తేనా అని చెప్పి విడదీయకుండా నతేనా అని కలపాలి అని చెప్పి చదువుకున్నాం. అది కాదు మన ఇంపార్టెంట్. పితురాజ్ఞ అని చదువుకున్నాం అక్కడ. పితుహు ఆజ్ఞ అని పద విభాగం చేసుకున్నాం అక్కడ. తండ్రి యొక్క ఆజ్ఞ అని విడదీసుకున్నాం. మరి పితుహు ఆజ్ఞ కాస్త పితుర్ అయింది. అక్కడ రేఫ వచ్చి పితుర్ ప్లస్ ఆజ్ఞ పితురాజ్ఞ అయింది. సో అంటే అక్కడ కూడా ఏమైంది? గురుర్ బ్రహ్మ అంటే ఎంతసేపు రేఫ అంటే నెత్తి మీదకి ఎక్కక్కర్లేదు, రా కింద కనపడుతూ ఉండొచ్చు. రేఫ అంటే రకారము. ఆ రకారము ఏ అక్షరంతో ఎలా కలుస్తుంది అనేది అవి మనం ప్రవేశాలు చదువుకున్నాం ఆల్రెడీ. సో పితుహు ఆజ్ఞ అని వచ్చేసరికి పితుర్ ఆజ్ఞ, అక్కడ రేఫకి ఆ వచ్చింది కాబట్టి రా అయింది. ఓకే. సో ఇలా రేఫ కింద మారుతుంది విసర్గ కొన్ని సందర్భాల్లో. అసలు కొన్ని సందర్భాల్లో విసర్గ లోపిస్తూ ఉంటుంది. స జగామ వనం వీరో అని చెప్పామా ఇందాక క్రింద దీంట్లో శ్లోకంలో? స జగామ అని విడదీసిన ఎలా చేసుకున్నాం? సహా జగామ అని చెప్పుకున్నాం, రైట్. సో అంటే అక్కడ ఏమైంది? విసర్గ కాస్త కనిపించకుండా డిసపియరెన్స్ అన్నమాట, అంటే లోపించింది. సో విసర్గ బేసిక్ గా 4 రకాలుగా మారుతూ ఉంటుంది. ఓ కింద మారుతుంది, సా కింద మారుతుంది, రేఫ కింద మారుతుంది, అసలు కనబడకుండానే పోతుంది. ఇలాంటి 4 కేసెస్ ఉన్నాయి. పద విభాగంలో ఇవి కూడా ఇంపార్టెంట్. అంటే వచ్చిన దాన్ని బట్టి మనం పదం అక్కడికి స్ప్లిట్ చేసుకుంటాం అన్నమాట. సో దానికే ఎగ్జాంపుల్స్ సవితుహు ఇదం. అక్కడ విసర్గకి అచ్చు స్వరాక్షరం వచ్చేసరికి ఏమైంది? రేఫ వచ్చి సవితురిదం అయింది. సవితుర్రయి సవితురిదం అవుతుంది. భవంతః సర్వే పక్కన సకారం వచ్చేసరికి భవంత సర్వే అని సాతోటి చెప్తున్నాము. డీటెయిల్స్ లోకి వెళ్ళరు, ఏ అక్షరం వస్తే ఎందుకు మారింది అనేది చెప్పరు. గాని రామః వందతేకి రామో అనేది చెప్పుకుంటాము. సో ఓకారం వస్తుంది అక్కడ. దేవాహ ఇతిలో దేవా ఇతి అని చెప్పి విసర్గ లోపిస్తూ ఉంది అక్కడ. సో ఇలాంటివి కూడా ఉంటాయని జస్ట్ హింట్ ఇస్తున్నారు అనమాట. విసర్గ ఎలా మారుతుంది అనేది జస్ట్ హింట్ ఇస్తున్నారు. పైన ఫస్ట్ పాయింట్ ఏంటంటే వ్యంజనాక్షరం అంటే హలంతం వ్యంజనాక్షరం తోటి ఎండ్ అవుతూ పక్కన గనక స్వరాక్షరం వస్తే గృహం ఆగచ్చతి, గృహం ఆగచ్చతి. ఓకే. ఇలాంటివి చెప్పుకున్నాం కూడా. అక్కడ సంధి ఏం జరగక్కర్లా, బట్ ఇక్కడ జస్ట్ కలుస్తాయి అవి. ఇవే కాకుండా ఇంకా కూడా మీకు రకరకాల సంధుల వల్ల కూడా ఇప్పుడు మనకి సవర్ణ దీర్ఘ తెలిసింది, గుణసంధి తెలిసింది. మిగతా సంధుల వల్ల కూడా పదాలు కలుస్తాయి. వాటిని విడదీసేటప్పుడు జాగ్రత్తగా స్ప్లిట్ చేసుకోవాలి అనేది చెప్తున్నారు అనమాట వాళ్ళు. క్లియరా ఇక్కడికి? ఎస్. ఈ కింద ఉన్న ఎక్సర్సైజ్ అన్ని మీరు చేయలేరు, కొన్ని వస్తున్నా. ఒక్క నిమిషం పద్మజ గారు. సో ఇక్కడ అభ్యాసం అనేది ఆన్సర్స్ చెప్పేయచ్చు, కొన్నింటికి చెప్పలేరు కాబట్టి ఊరికే చూసుకుని రండి, నేను చేయిస్తాను. ఇప్పుడు ఇవాళ వారం శుక్రవారం, మంగళవారం క్లాసులో నేను చేయిస్తాను. ఇప్పుడు చెప్పండి పద్మజ గారు. ఇక్కడ ఫస్ట్ దానికి రేఫ రాకుండా రీ అని రాశారు మహోదయ, అట్లా రేఫ రాయాలా? రేఫ అంటేనే రకారము, రీ కాదు. ఆ రీ ఈకారము పక్కన ఇదంలోంచి వచ్చింది. రేఫ అంటే కేవలం సవితుర్ రిధం అని వచ్చింది, అట్లా రాయాలా? లేకపోతే సవితుర్ రిధం అని రాయాలా? అలా రాయకూడదండి. సవితుర్ ప్లస్ ఇదం. విసర్గ రేఫ కింద మారింది అంటే అర్థం ఏంటి? విసర్గ స్థానంలో రకారం వచ్చింది అని. రకారం అంటే ఏంటి? సవితుహు కాస్త సవితుర్ అవుతుంది. సో ప్లస్ ఈ ఏమైంది? రీ అవ్వట్లా అక్కడ. అట్లా రేఫ్ అంటే ఎంతసేపు పైకి ఉండేది గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణువులో ఉండే రేఫ్ అనుకోకూడదు. రేఫ అంటే రకారము అనేది మైండ్ లో పెట్టుకోవాలి.
अस्तु अस्तु రైట్? महोदय। ఎస్. మేడం చెప్పండి. ఇది మొన్న థర్డ్ లెసన్ అభ్యాసంలో కొన్ని అది ట్రాన్స్లేషన్ తెలుగులో నాకు అర్థం తెలియలేదండి. థర్డ్ లెసనా? ఓపెన్ థర్డ్ లెసన్ చేస్తాను. అభ్యాసం మీరు పంపించారు కదా, ఒకసారి ఓపెన్ చేస్తాను ఉండండి. కొన్ని తెలియలేదు. మీరు ఆన్సర్స్ పెడతారు కానీ వాటి మీనింగ్ తెలియడం కోసమేనండి. అదే నేను చెప్తున్నా, చూపిస్తాను. చెప్పండి ఎన్నోది. ఫస్ట్ బిట్ లోను 27 అండి. అది సంవత్సర బహు కష్టదాయక అస్తి అని ఇచ్చారు కదా. 27 అండ్ 2020 ఇచ్చారు. అది ఎలా రాయాలో తెలియలేదు. నెక్స్ట్ ఆన్సర్ కూడా అది నేను ఇవాళ పెట్టాను ఆన్సర్ గ్రూప్ లో. ఆవిడ రమాదేవి గారు అడిగితే నేను పెట్టాను. నాది ఫోన్ మేడం నా ఫోన్ వచ్చింది. మీ ప్రాబ్లం కదా. సో నేను పెట్టాను ఆల్రెడీ. బట్ ఇవాళ ఆన్సర్స్ పంపిస్తా కాబట్టి మీకు తెలుస్తుంది. వింశతి ఉంది కాబట్టి అది అధిక కాబట్టి వింశత్యధిక అని 2000 వర్షం అలా రాయాలి. ఆన్సర్స్ చెప్పి పంపిస్తా కాబట్టి తెలుసు. అది ఇంకొకటి ఇది నాకు తెలియలేదండి. సెకండ్ బిట్ లో జీవనే 13 అండి, 13. జీవనే కష్టాని భవత్యేవ డాష్ స్వకార్యం సమాజ కార్యాంచ సాధనీయం అన్నారు. అక్కడ ఏం పెట్టాలో తెలియలేదు నాకు. అది మెయిన్. మీకు ఆన్సర్స్ పంపించిన తర్వాత కూడా అర్థం కాకపోతే నేను చెప్తా దానికి ఎలాగో అర్థం అంటే తెలిసిందండి. బాల్యే అహం డాష్ హరిద్వారం గతవాన్ అంటే అది కదాచిత్ రాయాలని తెలిసింది. చిన్నప్పుడు ఎప్పుడో అని చెప్పని తెలిసింది. తర్వాత అందుకని అదొకటి తెలియలేదు. అది మీనింగ్ తెలియలేదు. మెయిన్ ఆ మీనింగ్ తెలిస్తే అది ఏంటనేది పెట్టడానికి వచ్చింది. జీవితంలో కష్టాలు ఉంటాయి, కంపల్సరీ ఉండి తీరుతాయి. స్వకార్యం సమాజ కార్యంచ సాధనీయం. తన పనిని సమాజం యొక్క పనిని కూడా సాధించాలి. కష్టాలు అనేవి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి అన్నదాన్ని అక్కడ ఏం రాస్తే బాగుంటుందో చెప్పండి. ఎలాగోలా అని రాశానండి. కథంచిత్ అని రాయాలి అక్కడ. ఎలాగైనా అది కథంచిత్, ఎలాగైనా సరే అది ఇది రెండు సాధించాలి అని చెప్పటం. ఓకే. 15 కూడా తెలియలేదు నాకు. డాష్ ఏదో వార్త నా చేత వినబడింది. కుతః ఇది నస్మరామి, ఎక్కడి నుంచి అనేది నాకు తెలియలేదు. ఎక్కడ అనేది నాకు తెలియదు అంటే ఏం చెప్తారు చెప్పండి. అక్కడే ఆన్సర్ కూడా ఉంది. కుతశ్చిత్ అనేది. కుతశ్చిత్ రాయొచ్చు, 2 ఆన్సర్స్ రాయొచ్చు దానికి. కుతశ్చిత్ వార్త శృత మయ, ఎక్కడి నుంచో ఒక వార్త విన్నానని రాయొచ్చు. ఏదో ఒక ర్యాండమ్ న్యూస్ విన్నానని కూడా చెప్పొచ్చు. అప్పుడు ఎలా చెప్పాలి? కాచిత్ రాయొచ్చు. అది కూడా రాయొచ్చు. కాచిత్ వార్త మయా శృత, అది కూడా రాయొచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ కుతశ్చిత్ రాయకుండా కాచిత్ రాసుకుంటే బాగుండేది. ఎందుకు బాగుంటుంది అంటే విశేష భావం గురించి చెప్తున్నాం కాబట్టి అలా రాయొచ్చు. బట్ కుతః ఇది అని పక్కన చెప్పాం కాబట్టి కుతశ్చిత్ అని. ఎక్కడ చూసానో గుర్తులేదు అంటాను, చూసారు. అప్పుడు ఏం చేస్తాం? అలాగే చెప్తాను. అలా చెప్పుకుని 2 రకాలు కరెక్ట్. అది ఓకే. అయిపోయినాయా మేడం? దీనికి కథంచిత్ రాయకూడదా మేడం? కథంచిత్ వార్త ఎలాగో వార్త విన్నాను అనకూడదు కదా. రిలేటెడ్ గా ఉండాలి అక్కడ ఇచ్చిన దానికి. ఎయిదర్ వార్తకి విశేషణంగా ఉండాలి, అదే కుతహాకి వాడేట్టుగా ఉండాలి. ఓకే మేడం, చెప్పండి. అది 2020కి 20,000 సంవత్సర అని ఇచ్చారు. 1947కి 47,090 అని ఇచ్చారు. దానికి 90 శతతం అని అట్లా రాదండి. బట్ పైదానికి సహస్రం అట్లా 90 1900 రాయలేదు. శత మిస్ అయింది అక్కడ. 90 శత రాయాలి. 90 శతతమ రాయాలి. అదే మిస్ అయినట్టుంది. ఆటో డౌట్ కరెక్ట్ అయ్యి వచ్చింది. ఉంటుంది.
ఆటో కరెక్ట్ అయ్యి ఉంటుంది అది బహుశా ఆహా నేను నేను మీ మళ్ళీ చెక్ ఆన్సర్స్ చేయను. లో చూడలేదు ఇంకాను. ఓకే మీరు అభ్యాసం దాంట్లో పెట్టారు కదా. అదే ఛాత్రాభ్యాస గ్రూప్ లోనే ఆటో కరెక్ట్ ఆ, అయ్యి ఉంటుంది అది బహుశా అది ఎగిరిపోయి ఆ, ఉంటుంది. నేను అదే చూసుకోలేదు, మళ్ళీ కొంచెం నేను డౌట్ హడావిడిలో వచ్చింది టైప్ అది. చేసి లేదు అది. అది అండ్ పలికేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలండి. నేను అందుకనే క్లియర్ గా రాసా వింశతి కాబట్టి వింశతి ప్లస్ అధిక వింశత్యధిక అవుతుంది, ఆ సంధి వస్తుంది మీకు. కానీ చత్వారింశత్ అధిక అన్నప్పుడు అక్కడ త్ ప్లస్ ఆ అవుతుంది, తా అవ్వాలి కానీ అది దా కింద మారుతుంది. చత్వారింశద్ అధిక అనే అనాలి అక్కడ. రెండు చోట్ల త్యా అన్నట్టుగా మాట్లాడకూడదు. వింశతిలో తీ వస్తోంది అక్కడ. ఓకే, తీ వల్ల ఏమవుతుందంటే త్యా అనే మాట వస్తుంది, వింశత్యధిక అని రావాలి. బట్ త్రింశత్కి చత్వారింశత్కి పంచాశత్కి అలా రావు. అవి తకారాంతాలు. ఆర్ తకారం అంటే దకారంతో ఎండ్ అయినట్టుగానే లెక్క. కాబట్టి ప్లస్ అధిక రాసినప్పుడు ద్యధిక అని రాయాలి అక్కడ. సారీ దధిక, ద్ ప్లస్ ఆ దా రావాలి. అంతేకాని అక్కడ యకారము రాదు. అది వెరీ క్లియర్ గా ఉండాలి ఆ పలికేటప్పుడు. అంటే హలంతం పక్కన అకారం వస్తే యకారము రాదు ఆహా రాదు. ఓకే ఓకే. ఓకే, సో దానివల్ల ఏంటంటే, అండ్ ఇంకోటి నేను ఇచ్చిన ఎక్సర్సైజ్ కాబట్టి నేను ప్రిపేర్ చేసినవి అవన్నీ సెంటెన్సెస్ కాబట్టి మీకు అంత పెద్ద పెద్ద నెంబర్లు వచ్చాయి. వాళ్ళెవరు మిమ్మల్ని సంవత్సరాలు అవన్నీ రాయమని అడగరు, కంగారు పడకండి. కాబట్టి జస్ట్ మేడం ఇట్లా తెలుసుకుని సంవత్సరాలు అవి ఏమైనా చూసుకోవాలంటే అష్టాధ్యాయిలో చూసుకోవచ్చా? లేదు, మనం రాసుకోవాల్సిందే నెంబర్లు పట్టుకుని. ఒకసారి ఓ చిన్న జస్ట్ జోక్ చెప్తాను చిన్నది. మేము మేము శిక్షానో కోవిదానో రాసినప్పుడు ఇప్పుడు వైవా ఎగ్జామ్, అప్పుడు ఆ కోవిడ్ టైంలో ఆన్లైన్ ఎగ్జామ్ జరిగినప్పుడు ఏం చేశారంటే వైవా ఎగ్జామ్ అని ఇంకోటి కూడా పెట్టారు. రిటర్న్ ఎగ్జామ్ కాకుండా వైవా పెట్టారు. సెలెక్టెడ్ టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళని కొంత స్లాట్స్, వైవా స్లాట్స్ కూడా అలాట్ చేసి ఆ టైంలో ఆ టీచర్ క్వశ్చన్స్ వేస్తారు. మనం జస్ట్ సంస్కృత సంభాషణ కోసం అన్నట్టుగా వైవా ఎగ్జామ్ కూడా కండక్ట్ చేశారు. చేసినప్పుడు దానికి ప్రిపేర్ అవుతూ మీ రిజిస్టర్ నెంబర్ ఎంత అని చెప్పమని చెప్తారు కదా. ఇక్కడ జనాలందరూ స్టూడెంట్స్ అందరూ ఎట్లా అంటే, ఇప్పుడు రిజిస్టర్డ్ నెంబర్ అంటే ఏమవుతుంది, వేలల్లో వస్తూ ఉంటుంది కదా, బేసిక్ గా అలా ఉంటుంది రిజిస్టర్డ్ నెంబర్. సో ఇంకా స్టూడెంట్స్ అందరూ కూడా, అంటే నేను అప్పుడు రాసినప్పుడు నేను టీచ్ చేస్తూ నేను చెప్పాను కాబట్టి, అదే నేను రాశాను ఎగ్జామ్ అప్పుడు. కాబట్టి నా బ్యాచ్ మేట్స్ అనుకోవచ్చు, నా స్టూడెంట్స్ అనుకోవచ్చు, వాళ్ళని వరుస పెట్టి మెసేజ్, ఇప్పుడు నా రిజిస్ట్రేషన్ నెంబర్ ఇంత కాబట్టి ఇప్పుడు నేను ఎలా రాయాలి అని. సరే, అంటే ఏం అడిగారు, ఫస్ట్ బ్యాచ్ అవ్వంగానే జనరల్ గా ఫస్ట్ మన స్టూడెంట్స్ లో ఎవరిదైనా అయిపోయింది అనుకోండి, అడుగుతాం కదా ఎలా రాశారు, పేపర్ ఎలా వచ్చింది, ఏం అడిగారు, ఇలా అడుగుతాం కదా. అలా అడగంగానే అందరూ రిజిస్ట్రేషన్ నెంబర్ అడిగారు అనగానే జనాలందరూ కంగారు పడిపోయారు. బాబోయ్ అని అక్కడి నుంచి వరుస మెసేజ్లు వచ్చాయి, నా నెంబర్ ఇది, నేను ఎలా చెప్పాలి, ఇది తప్ప రైటా అనుకుంటూ. ఒక ఆవిడ మాత్రం, ఎందుకండి అంత కష్టపడతారు, నా నెంబర్ 9283 అంటే నవా, ఓకే, నవా ద్వే అండ్ నెక్స్ట్ అష్ట, ఇంకోటి ఏంటి చెప్పింది 83 అనుకుంటా. సో 3 ఇలా చెప్పేసింది ఆవిడ. ఇప్పుడు ఫోన్ నెంబర్ అడుగుతారు అనుకోండి, మనము ఫోన్ నెంబర్ చెప్పమంటే సంస్కృత భారతి కార్యకర్తల దగ్గరికి వెళ్ళి, అంటే సంస్కృత భారతి కార్యకర్తలు ఇన్ ద సెన్స్ కొంచెం పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నెంబర్ చెప్పమంటే మనం 98 అని మొదలు పెడితే సంస్కృతేన వదతు అంటారు వాళ్ళు. అనంగానే ఇప్పుడు మనం 10 అంకెలు ఉంటాయి, దాన్ని ఎన్ని స్కామాలు పెట్టుకుని ఎలా చెప్తాం, ఇన్ని వాళ్ళ కోట్ల ఇన్ని లక్షల అని చెప్పలేం కదా. సో అలా చెప్పలేం కదా. అప్పుడు ఎలా చెప్తాము, నవా అష్ట ఇలా నెంబర్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాం, అంతే కదా. ఇప్పుడు చెప్పమంటే ఇంగ్లీష్ లో చెప్పమంటే మాత్రం మనం వరుసగా ఇప్పుడు 10 అంకెల నెంబర్ ని ఎన్ని విడదీసుకుంటూ చెప్పాం కదా. సో అది బుర్ర పని చేయడం అంటే అది కామన్ సెన్స్ అంటాం. అందుకని అండ్ హిందీ చదువుకునేటప్పుడు కూడా ఎవరన్నా మరి చిన్నప్పుడు జనరల్ గా పల్లెటూళ్ళలో చదివిన వాళ్ళకి హిందీ గబుక్కుని రాదు, అంటే తొందరగా వచ్చేది కాదు. వాళ్ళకి ఇప్పుడు 1947 అంటే అది తెలియక ఏం చెప్పేవారు, తెలుగులోనే 1947 సన్ అని చెప్పేవారు. హిందీలో సన్ అని రాస్తారు కాబట్టి. సో ఇప్పుడు మనం కూడా ఏం చెప్పొచ్చు అంటే, మాట్లాడాల్సి వస్తే 1947 ఎలా చెప్పొచ్చు, ఏక నవ చత్వారః చతుర్ అని చెప్పి నెక్స్ట్ సప్త అని చెప్పి తమే వర్షే అని చెప్పవలసి వస్తే. లేదు సింపుల్ గా 1947 తమే వర్షే అంటే వాడుకలో మాట్లాడేప్పుడు, అంటే మన సంభాషణలో భాగంగా వ్యావహారికంగా అయితే అవి చెప్పొచ్చు. బట్ మనకి ఇది కూడా తెలియాలి, గబుక్కుని రేపు పొద్దున్న ఎప్పుడో చదివినప్పుడు ఎక్కడైనా మనకు తెలియలేదు అనుకోండి, కష్టం కదా. సో ఎలాగ మేము చెప్తాం, 1947 అని మనం సంస్కృతంలో తెలుగులో చెప్తాము. సో 47 అధికంగా కలిగిన 1900 సంవత్సరము అని చెప్పాలి.
అది రాయటం రావాలన్న ఉద్దేశ్యం తప్ప ఆ ఎక్సర్సైజ్ లో ఇవ్వడానికి మీకు పరీక్షలో అంత పెద్ద పెద్దవి ఇవ్వరు. ఓకేనా? కాబట్టి రిలాక్స్ అవ్వండి. జస్ట్ తెలుస్తుందని చెప్పి ఇచ్చాను తప్ప. థ్యాంక్ యూ మేడం, నేర్చుకోవడానికి బాగా ఉపయోగిస్తుంది. ఏమో నేర్చుకోవడానికే ఉపయోగపడుతుంది. మేడం ఇది 15th సెంటెన్స్ ఒక్కసారి మీనింగ్ చెప్తారా? వానరం దృష్ట్వా అని ఒకటి ఉంది చూడండి, 15th సెంటెన్స్. ఒక్క నిమిషం ఉండండి. ఎటో పోయింది అది తీసుకుంది. చదవండి, వాక్యం చదివండి పోనీ. ఇప్పుడు దానికోసం ఏం ఓపెన్ చేస్తా కానీ. డాష్ అని ఒకటి నంబర్ వేశారు, వానరం దృష్ట్వా, మళ్ళీ డాష్ 2 నెంబర్ వేసి అపి వానరః, మళ్ళీ డాష్ పెట్టి 16 పెట్టి వృక్షస్య ఉపరి ఉపవిష్టవాన్ అని పెట్టారు. ఆ ఎక్సర్సైజ్ పైన హెడ్డింగ్ ఏముంది చూడండి ఒకసారి. విభక్తుల ప్రకారం రాయమన్నారు. అది కాదు, తృతీయ అభ్యాస పాఠాభ్యాస తర్వాత ఏముంది చెప్పండి ఒకసారి నాకు బ్రాకెట్ లో. పూరణ ప్రత్యయం. సో పూర్ణ ప్రత్యయాలు రాయాలంటే అక్కడ ఏం రాయాల్సి వస్తుంది? ఇప్పుడు మీరు చెప్పండి. నెంబర్ 1 వేస్తే ప్రథమ అన్నప్పుడు అక్కడ వానరం దృష్ట్వా అన్నప్పుడు అక్కడ ఏ విభక్తి పెట్టాలి చెప్పండి? ప్రథమం. అంతే. ప్రథమం అంటే వానరం దృష్ట్వా. హోల్గా సెంటెన్స్ మీనింగ్ అర్థం కాలేదు అంటున్నానండి యాక్చువల్ గా. ఓకే, ప్రథమం వానరం ఒక కోతిని చూసి, మొదటి కోతిని చూసి, ద్వితీయ వానరః రెండవ కోతి, తర్వాత ఏంటి వాక్యం? తర్వాత 16 అని ఇచ్చారు అక్కడ, వృక్షస్య ఉపరి ఉపవిష్టవాన్ అని ఇచ్చారు. 16వ చెట్టు మీదకి ఎక్కి కూర్చుంది. నెంబర్ల కోసం ఈ వాక్యం ఏది రాస్తే ఏమండి? నా ఇష్టం, నేను నెంబర్లు ఇచ్చాను. అక్కడ చెట్లకి నెంబర్లు వేసాను, కోతులకి నెంబర్లు వేసాను, నేను చెప్పాను. కానీ తప్పే ఉంది, నెంబర్లు రావడం కోసమే కదా. ప్రథమం వానరం దృష్ట్వా, మొదటి కోతిని చూసి రెండవ కోతి కూడా 16వ నంబర్ చెట్టు ఎక్కి కూర్చుంది. చెట్టు కాదు, బస్సు రాసుకోండి అక్కడ, లోకయానం రాసుకోండి. అది అర్థం కోసం ట్రై చేసేసరికి అక్కడ అంటే నంబర్ పెట్టాలా, కొంచెం కన్ఫ్యూజన్ లో మీనింగ్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఎందుకంటే ఎప్పుడైతే ఏకవచనంలో వస్తుందో వానరం దృష్ట్వా వానరః అని ఏకవచనం వచ్చిందంటే మీకు నంబర్ ఇచ్చినా అక్కడ అపూర్ణ ప్రత్యయం రావాల్సిందే తప్ప వేరే రావు కదా. అదే 2 ఇచ్చి అక్కడ వాళ్ళ కవ్వను ఏదైనా ఇచ్చాము, వానరవ్వ అని ఇచ్చుంటే మీరు దో వానరవ్వ అని రాయాల్సి వచ్చేది. వానరః అని మాత్రమే ఇచ్చాము, కానీ నంబర్ 2 ఇచ్చామంటే అర్థం ఏంటి? అది పూర్ణ ప్రత్యయం అనే కదా అర్థము. సో అది అంతకు మించి ఏం లేదు. ఎస్ కృష్ణఫణి చెప్పండి. ఈ 14th సేమ్ అదేనండి. 14th నాకు డౌట్ వచ్చింది. 5 ఇచ్చారు, మహాకావ్యాన డాష్ కాళిదాసేన విరచితే ఇచ్చారు, 2 ఇచ్చారు. సో ఫస్ట్ దానికి పంచమానామం అని రాసేసాను షష్ఠీ విభక్తి. సెకండ్ది వచ్చేసి కాళిదాసేన అంటే అక్కడ తృతీయ విభక్తి రాయాలి కాబట్టి ద్వితీయ 2 ఇచ్చారు, ద్వితీయేనా అని రాశాను. బట్ నాకు ఆగండి తల్లి ప్లీజ్, ఒక్క నిమిషం ఆగండి. నేను నాకు వచ్చింది కూడా మర్చిపోయేట్టున్నా, ఒక్క నిమిషం ఉండండి. ద్వాభ్యామ కాదు ఉండండి, ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. ఒక్క నిమిషం ఉండండి, అదే నేను ఓపెన్ చేస్తున్నాను, ఒక్క నిమిషం. ఇది ప్రతి బ్యాచ్ తో అవుతుంది. ఇది యాక్చువల్ గా ప్రతి బ్యాచ్ తో అర్థాలు అర్థం కాక ఈ ప్రతి బ్యాచ్ తో ఈ గోల్ ఉంటూనే ఉంటుంది. నాకు చెప్తాను ఉండండి, ఒక్క నిమిషం ఉండండి. పేజ్ నంబర్ కాదు, ఇక్కడ నేను స్క్రీన్ షేర్ చేస్తాను, ఒక్క నిమిషం. మహాకావ్యానం ద్వితీయం అని ఇదిగోండి, దీంట్లో నేను ఒక్కొక్క దానికి అర్థం చెప్తూ వెళ్తాను, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకుందరు కానీ అక్కడ ఏం ఆన్సర్ రాయాలో తర్వాత నేను ఇచ్చిన ఆన్సర్స్ తో రిలేట్ చేసుకుందాం. అంతవరకు నన్ను క్వశ్చన్స్ ఏమి అడగద్దు, సరేనా? అగస్త్య మాసస్య, ఇది ఫస్ట్ తృతీయ పాఠ పూర్ణ ప్రత్యయ అన్నాము. ఆవరణే దత్త సంఖ్యాయాః ఉచిత విభక్తి రూపేణ రిక్త స్థానాన్ని పూరయత. ఇది కామన్ సెన్స్, అంటే అర్థం తెలిస్తే తప్పితే రాయలేరు, కరెక్ట్ అది. అగస్త్య మాసస్య డాష్ దినాంకే స్వాతంత్ర్య దినోత్సవ భవతి. ఆగస్టు నెల యొక్క డాష్ అంటే అక్కడ 15 ఇచ్చామంటే 15వ తేదీన 15వ రాయాలి. అక్కడ ఎలా రాస్తారో ఆలోచించండి. ఆన్సర్స్ చెప్పినప్పుడు ఇచ్చినప్పుడు మీరు చూద్దరు గాని. గణేశోత్సవ డాష్ తిథౌ ఇది జానామి కింటు మాసం న స్మరామి. గణేశోత్సవం అంటే గణేష్ చతుర్థి 4వ తిథౌ 4వ తిథినందు, 4వ తిథినందు అని తెలుసు కానీ ఏ నెలో తెలీదు. ఓకే, 4వ అక్కడ కూడా తిథి అనేది స్త్రీలింగ శబ్దం.
సో దానికి తగ్గట్టుగా తిథౌ ఉంది, దాన్ని బట్టి ఏం రాయాలో 4వ అని రాయాలి అక్కడ. అలాగే కిమర్థం డాష్ తిథిం విజయదశమి వదంతి, ఓకే, ఎందుకు 10వ తిథిని విజయదశమి అని పిలుస్తారు అని అంటారు? తిథి ఇప్పుడే చెప్తున్నా, దినాంక పుంలింగ శబ్దం, తిథి స్త్రీలింగ శబ్దం, కాబట్టి దానికి తగ్గట్టుగా అక్కడ విభక్తిని రాసుకోవాలి. సరేనా? ఆన్సర్స్ మాత్రం ఎవరు చెప్పండి, నేను మ్యూట్ చేయడం మర్చిపోయాను, ఎవరికి వాళ్ళు మ్యూట్ అయిపోండి. ఆశ్వయుజ మాసే శుక్లపక్షే డాష్ తిథేః ఆరభ్య డాష్ తిథిం యావత్ నవరాత్రం ఆచరామః. మొన్ననే అయినాయి మనకి. ఆశ్వయుజ మాసము శుక్లపక్షమునందు మొదటి తిథి నుంచి మొదలు పెట్టి, ఓకే, 9వ తిథి వరకు, యావత్ 9వ తిథి వరకు నవరాత్రిని జరుపుకుంటున్నాము, ఆచరామః. సో తిథి అనే స్త్రీలింగం అని చెప్పా, దాన్ని బట్టి పూర్ణ ప్రత్యయం ఏం రాయాలో తెలుసుకోండి అక్కడ. శ్వః రేపు డాష్ దినాంక ఖలు 12వ తేదీ కదా, మమ పరీక్షాః ఆరప్స్యంతే, నా పరీక్షలు మొదలవబోతున్నాయి. ఓకే, నేనే చెప్పేసా. దినాంక పుంలింగ శబ్దం తెలుస్తోంది కాబట్టి దాన్ని బట్టి మీరు చేసుకోండి. రైట్? నెక్స్ట్ ది శిక్షక డాష్ విద్యార్థిం ప్రశ్నం పృష్టవాన్. శిక్షకుడు 20వ విద్యార్థిని ప్రశ్నను అడిగాడు. విద్యార్థి పుంలింగ శబ్దము కాబట్టి అంతవరకే చెప్తా. 20వ ఏం రాస్తారో రాసుకోండి. నెక్స్ట్ శిక్షక డాష్ అయిపోయింది. అధికారి డాష్ ఛాత్రేభ్య భోజనం దత్తవాన్. ఇది పూర్ణ ప్రత్యయం కాదు. అధికారి 45 మంది విద్యార్థులకు భోజనము ఇచ్చాడు. 45వ అనలేదు అక్కడ, ఛాత్రేభ్య బహువచనం వచ్చింది అక్కడ. సో 45 మంది అని చెప్పాలి. సో ఛాత్రేభ్య పుంలింగంలో ఉంది, చతుర్థి విభక్తి బహువచనంలో ఉంది. దాన్ని బట్టి ఆ నెంబర్కి ఏం రాస్తారో తెలుసుకోండి. ఓకే, నెక్స్ట్ శంకరాచార్య డాష్ వర్షే ఏవ భగవత్ సాన్నిధ్యం ప్రాప్తవాన్. శంకరాచార్యుల వారు డాష్ సంవత్సరం అంటే 36వ ఏటనే, అంటే ఆ సంవత్సరంలోనే భగవత్ సన్నిధిని పొందారు. వర్షం అనేది నపుంసకలింగ శబ్దము. సో దానికి వచ్చిన దాని ప్రకారంగా 36వ ఎలా చెప్పాలో చూసుకోండి. నెక్స్ట్ డాష్ బాలక డాష్ బాలికాయై లేఖనీం దదాతి. 29వ బాలుడు 14వ బాలికకు పెన్నును ఇస్తున్నాడు. 29వ బాలుడు అంటున్నా, 14వ బాలిక కొరకు అంటున్నా, దాన్ని బట్టి మీరు రాసుకోండి. పుస్తకే డాష్ పుటాత్ ఆరభ్య డాష్ పుట పర్యంతం కథా బహు ఆసక్తికరీ అస్తి. పుస్తకములో 17వ పేజీ మొదలుకొని 30వ పేజీ వరకు, ఓకే, కథ చాలా ఆసక్తికరంగా ఉంది. పుటః పుంలింగ శబ్దం, అంతవరకు నేను చెప్తా. నెక్స్ట్ చంద్రస్య డాష్ కళాం శంకర శిరసి ధారయతి. చంద్రుని యొక్క 8వ కళ, 16 కళలు ఉంటాయి ఆయనకి, మనకు వచ్చేసరికి తిథులు 15 వస్తాయి, 16వది అక్కడికి వెళ్ళింది. 8వ కళ శంకర శిరసి ధారయతి, శంకరుడు శిరస్సు యందు ధరిస్తున్నాడు. సో 8వ కళ అనేది స్త్రీలింగ శబ్దం, విభక్తిని బట్టి రాసుకోండి. భవనే స్థితేషు డాష్ ప్రకోష్ఠేషు డాష్ ఉత్తమః. భవనములో ఉన్నటువంటి 18 గదులలో, ఇక్కడ పూర్ణ ప్రత్యయం కాదు, 18 గదులలో 13వది ఉత్తమమైనది. ఉత్తమః అక్కడ పూర్ణ ప్రత్యయం, ముందుది కాదు. అర్థం తెలుసుకుంటేనే రాస్తారు దీనికి. 18 గదులు అంటున్నప్పుడు పూర్ణ ప్రత్యయం కాదు, కేవలం నెంబర్. 13వది అంటున్నప్పుడు పూర్ణ ప్రత్యయం, దాన్ని బట్టి రాసుకోవాలి. ఆషాఢ మాసస్య డాష్ తిథౌ కోపి విశేష అస్తి కిం. ఆషాఢ మాసములో 14వ తిథి యందు ఏవైనా విశేషము ఉన్నదా? డాష్ మహాకావ్యానాం డాష్ కాళిదాసేన విరచితే. 5 మహాకావ్యాలు ఉన్నాయని మీకు తెలుసు. 5 మహాకావ్యములలో అది పూర్ణ ప్రత్యయం కాదు, నంబర్ చెప్పాలి. సో పంచమానాం అని రాదు, ఏమొస్తుందో ఆలోచించండి. నెంబర్ చెప్పాలి అక్కడ. 5 మహాకావ్యములలో 2 అని చెప్పడానికి కూడా నెంబరే వస్తుంది. 2 కాళిదాసు చేత రచించబడినవి. నెంబరే, ఆ వాక్యంలో ఎక్కడా పూర్ణ ప్రత్యయం రాదు. సో ఎలా వస్తుంది 2 అని చెప్పడానికి? అంటే ఇక్కడ మహాకావ్యం అనేది నపుంసకలింగ శబ్దం, అర్థమవుతుందా? విరచితే అందుకొచ్చింది.
మహాకావ్యం నపుంసకలింగం. సో 2 అంటున్నాం కాబట్టి అక్కడ ఏం రాయాలో ఆలోచించుకోండి. ఇప్పుడు డాష్ వానరం దృష్ట్వా డాష్ ఉపి వానరః డాష్ వృక్షస్య ఉపరి ఇందాక చెప్పాను నేను ఉపవిష్టవాన్. అస్మాకం వసతి గృహే డాష్ ప్రకోష్ఠాత్ మార్జారః బహిః ఆగతః. మా హాస్టల్, వసతి గృహం అంటే హాస్టల్ నుండి, హాస్టల్లో డాష్ ప్రకోష్ఠాత్ 13 అని ఇచ్చాను నంబరు. 13వ గది నుండి పిల్లి బయటికి వచ్చింది. సో అక్కడ పూర్ణ ప్రత్యయమే వస్తుంది. ప్రకోష్ఠ పుంలింగ శబ్దం కాబట్టి ఎలా రాస్తారో ఆలోచించండి. తస్మిన్ భవనే డాష్ అట్టే ఏకః చలచిత్రకారః వసతి. ఆ భవనములో 20వ అంతస్తునందు ఒక చలచిత్రకారుడు అంటే నటుడు ఉన్నాడు, నివసిస్తున్నాడు. 20వ అట్టే అన్నారు. అట్టః పుంలింగ శబ్దం కాబట్టి రాసుకోండి. పాఠ్య పుస్తకే డాష్ పుటస్య అనువాదం కరోతు. పాఠ్య పుస్తకములో 17వ పేజీ యొక్క అనువాదమును చేయి. సో 17వ పేజీ పుటః పుంలింగం. భగవద్గీతాయాం డాష్ అధ్యాయే భగవాన్ కిం ఉపదిష్టవాన్. భగవద్గీత యందు 16వ అధ్యాయములో భగవంతుడు ఏమి ఉపదేశించాడు. 16వ అధ్యాయములో అధ్యాయః పుంలింగ శబ్దం. డాష్ ఛాత్రాయాః నామ సరస్వతి. నెంబర్ 45 ఇక్కడ మాత్రం పూర్ణ ప్రత్యయం. ఓకే. 45వ విద్యార్థిని ఛాత్ర, విద్యార్థిని పేరు సరస్వతి. 45వ విద్యార్థిని యొక్క పేరు షష్ఠీ విభక్తి రావాలి, స్త్రీలింగం రావాలి. కథా సంకలనే డాష్ కథాయాం నీతి సమ్యక్ అస్తి. కథా సంకలనం అంటే ఏంటి? నంబర్ ఆఫ్ స్టోరీస్ ఉంటాయి దాంట్లో, రైట్? దాంట్లో 14వ కథ యందు నీతి బాగున్నది. సో కథ స్త్రీలింగ శబ్దం కాబట్టి విభక్తి చూసుకున్నాడు. 14వ. గోవిందః తస్య డాష్ పుత్రాయ గృహం డాష్ పుత్రికాయై ఆభరణాన్ని దత్తవాన్. ఆస్తి పంపకాలు జరిగాయి. గోవిందుడు తన యొక్క మొదటి కొడుకుకి గృహమును, పుత్రాయ ఉంది, ఏం రాయాలో చూడండి. అలాగే 2వ కూతురికి పుత్రికాయై ఆభరణాన్ని ఇచ్చాడు. నెక్స్ట్ డాష్ బాలకః డాష్ బాలికయా సహ సంభాషణ కరోతి. 10వ బాలుడు 11వ బాలికతో కబుర్లు చెప్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఓకే. ఇక్కడ బాలికయా తృతీయ వచ్చింది అక్కడ, ఇక్కడ ప్రథమానే ఉంది చూసుకోండి, పూర్ణ ప్రత్యయమే. సూచనా ఫలకే అంటే నోటీస్ బోర్డ్. సూచనా ఫలకే డాష్ సూచనాం పఠితవతీవా. 10వ సూచనను చదివావా. ఓకే. 10వ సూచనను. పరిచయస్య పాఠ్యక్రమే డాష్ పాఠాత్ ఆరభ్య వ్యాకరణం కించిత్ క్లిష్టం అస్తి. 5 అని ఇచ్చాను. పరిచయపు సిలబస్ లో పాఠ్యక్రమంలో 5వ పాఠము నుండి మొదలుకుని వ్యాకరణం కొంచెము కష్టముగా ఉన్నది. సో 5వ పాఠ పుంలింగ శబ్దం. సో దాని ప్రకారం రాయాలి. డాష్ బస్యానాత్ యాత్రికాః అవరోహణం కుర్వంతి. 30వ నంబర్ బస్సు, 30వ బస్సు నుండి యాత్రికులు అవరోహణం కుర్వంతి అంటే దిగుతున్నారు. ఓకే. యానం అంటే నపుంసకలింగం. సో ఏం చెప్పాలో చూసుకోవాలి. డాష్ సంవత్సర బహు కష్టదాయక అస్తి. మనం కోవిడ్ గురించి మాట్లాడుతున్నాం కానీ 25 కూడా అట్లాగే ఉంది, రకరకాలు వింటున్నాం. సో అక్కడ 20 అనాలి సంవత్సర. ఇక్కడ ఏం రాసాం అందుకని 20 ఓకే 20 ద్విసహస్రతమ వర్ష ఆర్ సంవత్సర అది రాయాలి అక్కడ. ఓకే. నెక్స్ట్ భారతదేశ, అది కూడా చెప్పాను నేను ఎట్లా రాయాలో. 97 వర్షే ఆర్ తమే వర్షే 97 వర్షే 97 వర్షే అని రాయాలి అక్కడ. ఆగస్టు మాసే 15వ తేదీన స్వాతంత్ర్యం ప్రాప్తః, స్వాతంత్రము లభించినది. ఇదానీం డాష్ శతాబ్దీ స్త్రీలింగం ప్రచలతి. సో 21వ శతాబ్దము నడుస్తున్నది. ప్రశ్నపత్రే డాష్ ప్రశ్నస్య ఉత్తరం దాతుం శక్నోతివా. 88వ ప్రశ్న యొక్క ప్రశ్నపత్రములో సమాధానం ఇవ్వడానికి నువ్వు సమాధానం ఇవ్వగలవా అని చెప్పడం అనమాట. అంటే నీకు వచ్చా అని అడగడం మనం భాషలో. 88వ ప్రశ్న పుంలింగ శబ్దము. ఓకే. నెక్స్ట్ ఏషః మమ డాష్ పుత్రః అస్తి.
నేను ఇక్కడికి వచ్చేసరికి చూసారా, పూర్ణ ప్రత్యయం ప్రాతిపదికం నేనే ఇచ్చేసాను. పుంలింగ స్త్రీలింగాలను ఏ లింగాలను బట్టి చూసుకోవాలో విభక్తి బట్టి రాయాలి. సో అష్టమాను మమ ఏషః మమ డాష్ పుత్ర 8వ పుత్రుడు. బాలకస్య కిం నామ అస్తి, 2వ కుమారుని యొక్క పేరు ఏమిటి. అహం 3వ ఛాత్రేణ అంటే నేను 3వ విద్యార్థితో కలిసి వెళ్ళబోతున్నాను. డాష్ యాచకాయ అపి ఫలం దేహి, 4వ యాచకురాలికి కూడా పండు ఇవ్వు. డాష్ ఛాత్రాత్ పుస్తకం స్వీకరోతు, 5వ విద్యార్థి నుండి పుస్తకమును గ్రహించు అంటే స్వీకరించు, తీసుకో. త్వం డాష్ కక్షాయాం పఠసి, నీవు 6వ తరగతి యందు చదువుతున్నావు. డాష్ పత్రం ఆనయ, 7వ లేఖను తీసుకున్రా. ఏషా తస్య డాష్ కన్యా అస్తి, ఈమె అతని యొక్క 8వ కన్య అంటే పుత్రిక. అద్య డాష్ దివసః అస్తి, ఇవాళ 9వ రోజు. సహ డాష్ వర్గే పఠతి, అతడు 10వ తరగతి యందు చదువుతున్నాడు. సో ఇవి అక్కడ ఇచ్చా కాబట్టి దాని ప్రకారంగా విభక్తులు పెట్టాలి, లింగం ప్రకారం దానికి. రైట్. చిచ్చన అన్నారు, వీటికి అర్థాలు చెప్తాను. చెప్పిన తర్వాత ఆన్సర్స్ పంపిస్తా కాబట్టి వాళ్ళ రిలేట్ చేసుకోండి. సహ డాష్ బాలకః, అతను ఒకానొక బాలకుడు. డాష్ మహిళా గచ్చతి, ఒకానొక స్త్రీ వెళ్తున్నది. తత్ర డాష్ పుస్తకం అస్తి, అక్కడ ఒకానొక పుస్తకం ఉంది. హ్యః డాష్ అతిథయః ఆగతవంతః, నిన్న కొంతమంది అతిథులు వచ్చారు. ఓకే. గురువు డాష్ ఛాత్రాన్ పాఠయన్ అస్తి, గురువు కొంతమంది శిష్యుల గురించి బోధిస్తూ ఉన్నాడు. వృద్ధః డాష్ దండేన చలతి, వృద్ధుడు ఒకానొక దండముతో కర్రతో నడుస్తున్నాడు. మాత డాష్ భిక్షుకాయ భోజనం దత్తవతి, మాత ఒకానొక భిక్షకునికి అన్నం ఇచ్చినది. మమ భగిని డాష్ సఖ్యా సహ మహావిద్యాలయం గతవతి, మహావిద్యాలయం అంటే యూనివర్సిటీ. మా సోదరి ఒకానొక స్నేహితురాలితో కలిసి యూనివర్సిటీకి వెళ్ళింది. డాష్ ఆపణాత్ వస్తూని ఆనీతాని, ఫలానా అంటే ఒకానొక కొట్టు నుండి, ఒకానొకనే చెప్తా ఇక్కడ నేను అన్ని, కానీ అక్కడ ఉన్నదాన్ని బట్టి రాయాలి. నేను చెప్పడం నాకు చాలా ఈజీ, అర్థం చెప్పడం. ఆపణః పుంలింగ పదం అని తెలియాలి. రైట్. అప్పుడే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఓకే. సఖీ శబ్దం స్త్రీలింగ శబ్దం అని తెలియాలి. సో సఖ్యా తృతీయ విభక్తి ఏకవచనం అని తెలియాలి. రైట్. సో ఫలానా ఒకానొక కొట్టు నుండి వస్తువులు తీసుకురాబడినవి. డాష్ విత్తకోశే సహ ఉద్యోగి అస్తి, ఒకానొక బ్యాంకులో, విత్తకోశ అంటే బ్యాంక్, అది పుంలింగ శబ్దం, అతడు ఉద్యోగి. సహ జంగమ దూరవాణీం డాష్ పాతితవాన్, జంగమ దూరవాణి అంటే చరవాణి అంటామే, అదే మొబైల్. స్థావర జంగమాలు అంటే ఏంటి, కదిలేవి కదలనివి అని అర్థం. సో జంగమ దూరవాణి అంటే మొబైల్ అని అర్థం. మామూలుగా దూరవాణి అంటే టెలిఫోన్ కూడా వస్తుంది, మామూలుగా స్టాండర్డ్ గా ఇదివరకు ఉండేది కదా బిఎస్ఎన్ఎల్, అది కూడా వస్తుంది. సో జంగమ దూరవాణి ఆర్ చరవాణి రెండు వస్తాయి. సో అతడు మొబైల్ ని ఎక్కడో పడేసుకున్నాడు. బాల్యే అహం డాష్ హరిద్వారం గతవాన్, నేను చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాను, ఎప్పుడో హరిద్వార్కి వెళ్ళాను. ఇందాక ఇది చెప్పా, జీవనే కష్టాన్ని భవత్యేవా చెప్పాను. గృహే మూషక బాహుల్యాత్ మమ డాష్ పుస్తకాన్ని నష్టాన్ని, గృహమునందు ఎలుకల సేన, బాహుళ్యం అంటే ఎక్కువగా ఉండడం అని అర్థం అనమాట. సో ఎలుకల ఎక్కువగా ఉండడం వల్ల నా కొన్ని పుస్తకములు పోయినవి, నష్టమైనవి అంటే నాశనమైనవి అర్థం అనమాట. ఓకే. వార్తా శ్రుతామయ కుతః ఇది నా స్మరామి, ఇది చెప్పాను ఇందాక నేను. సో ఇది ఇప్పుడు మీకు అర్థమైంది కాబట్టి ఆన్సర్స్ పంపించిన తర్వాత మీరు రాసుకున్నవి ఏమిటో రిలేట్ చేసుకుని చూసుకోండి. సరేనా? ఎస్ కృష్ణవేణి గారు చెప్పండి. సూచన అనేది స్త్రీలింగం అండి. సూచన స్త్రీలింగం. రైట్. సో ఇంక తర్వాతది యాక్చువల్ గా ఆ గ్రామర్ ఇప్పుడు వద్దు మనకి. అనువాద పద్ధతికి గ్రామర్ ఉంది, అది కొంచెం నెమ్మదిగా చెప్పాలి. సో అది వృద్ధి సంధి నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుని, ఇప్పుడు కేవలం ఆ వెనకాల సంగ్రాహ్య విషయాలు అది శిష్టాచారం చెప్పుకుని వదిలేస్తాం. చాలు, ఇవాళకి చాలు. రైట్. అసలు నేను పొరపాటు చేశాను, చెప్పకుండా మీ చేత అర్థాలు చెప్పించి ఉండాల్సింది, అప్పుడు నాకు కొంచెం గొంతుకు రెస్ట్ దొరికేదేమో.
రైట్. ప్రసిద్ధ పంచకాలు ఫేమస్ 5 లాస్ట్ క్లాస్ లోను మనం కొన్ని చెప్పామండి. ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది అదే. పంచామృతం ఇది అందరికీ తెలిసిందే కదండి. పూజ అనగానే ముందు తయారవుతాం ఒక గిన్నె పట్టుకుని దాంట్లోకి క్షీరం, పాలు, దధి, పెరుగు, ఘృతం, నెయ్యి, మధు, తేనె, శర్కర, పంచదార. ఓకే, ఇవి పంచామృతాలు. కోశాహ పంచకోశాంతర స్థిత అని చదువుతాం కదా, అమ్మవారి పేరు లలితలో చదువుతాం కదా. పంచకోశాలు ఏవి? అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, అవి మనోమయ కోశం, విజ్ఞానమయ, ఆనందమయ కోశము. గవ్యం, పంచగవ్యాలు అంటే ఏంటి? ఆవుకి గవ్యం అంటే గో సంబంధితం అని అర్థం. సో ఆవుకి సంబంధించినవి క్షీరం, మళ్ళీ సేమ్ పాలు, పెరుగు, ఘృతం, నెయ్యి, గోమూత్రం తెలుసు కదా మీకు అందరూ. గోమయం అంటే పేడ, మయం, గోమయం అంటే ఆవు పేడ. సో ఇవన్నీ కూడా ఆవు పంచకాలు. నదాహ, నదులు వేరు నదాలు వేరు కదా, ఐ గెస్ తేడా తెలిసి ఉంటుంది. ఒక డైరెక్షన్ నుంచి ఒక డైరెక్షన్కి వెళ్ళేవి, కింద నుంచి పైకి, ఉత్తరం నుంచి పశ్చిమానికి కొన్ని వస్తే, తూర్పు నుంచి పడమరకు కొన్ని, పడమర నుంచి తూర్పుకి కొన్ని ప్రవహిస్తూ ఉంటాయి అవి. ఈస్ట్ టు వెస్ట్, వెస్ట్ టు ఈస్ట్. అలా ఉంటుంది. సో నదాహ అనేవి 5 ఉన్నాయి. శతద్రు, ఇప్పుడు అవన్నీ ఆ పేర్లతో ఉన్నాయో లేదో కూడా తెలియదు ఇప్పుడు మనకి. శతద్రుహు, విపాష, ఇరావతి, చంద్రభాగ, వితస్త, ఇవి వాటి పేర్లు. పంచప్రాణాలు మనం ఇది నైవేద్యం పెట్టేటప్పుడు చెప్తాం కదండి, చెప్తాం కదా, ఓం ప్రాణాయ స్వాహ చెప్తాం కదా. సో అవేవి ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, సేమ్ అవేవి. నెక్స్ట్ దేవ వృక్షాలని ఉంటాయట. మనకు కనిపించే మందారం కాదుటండి, దేవ మందారం వేరే ఉంటుందిట. మనం దేవలోకంలో లేం కాబట్టి మనకు సంబంధించిన వరకు ఇదే. మందార, పారిజాత, సంతాన వృక్షం అని ఒకటి ఉంటుందిట, అదేమిటో మనకు తెలియదు. కల్ప వృక్షము, హరిచందనము, గంధపు చెట్టు. హరిచందనం వేరు మామూలుగా, అంటే అందుకనే వాళ్ళు దేవ వృక్షాలు అన్నారు. బేసిక్ గా మనకు దొరికేవే, మనం వాటికి ఆ కోవకి చెందినవే కాబట్టి, ఆ జాతివే కాబట్టి మనం అంతవరకే చెప్పుకుంటాం. రైట్. ఇవి ఏం చేస్తారు? ఎస్ చెప్పండి. పంచనదాహ అంటే అది పుల్లింగం అవుతుందండి. నదహ పుంలింగ శబ్దం. అదే మామూలుగా నది అంటాం కదా. నది వేరు, నది వేరు, నదహ వేరు. నది అంటే స్త్రీలింగము. నదులన్నీ కూడా మనకి తూర్పు నుంచి పడమరకు ప్రవహిస్తే, ఇవి పడమర నుంచి తూర్పుకి ప్రవహిస్తాయట నదహ అనేది. బట్ బేసిక్ గా నది, ఏదైనా శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందంటే, జలము, నీళ్లు ప్రవహించేటప్పుడు సౌండ్ వస్తుంది కదండి, నాదము సౌండ్ చేస్తూ వెళ్ళేది అని అర్థంట. ఆ శబ్దం నుంచి వచ్చిన ఆ మాటలు రెండూ కూడా. నది ప్రవహిస్తున్నప్పుడు కూడా ఒక రకమైన సౌండ్ వస్తుంది, చాలా సన్నగా వినపడుతూ ఉంటుంది కదా. రెండు పదాలు అక్కడి నుంచి వచ్చినవే, కానీ ఒకటి ఈ 5 మాత్రం మనకి రివర్స్ లో వెళ్తాయి అన్నమాట. అందుకని వాటిని నదాహ అన్నారు. నదాహ ఏకవచనం, పుంలింగం. ఓకే. అంటే మేడం ఇవి కూడా మనకి నదులు కలిసినట్టే సముద్రంలోనే కలుస్తాయా? కలుస్తాయి, కానీ మనం అన్ని బంగాళాఖాతంలోకి, అరేబియా మహోత్సవం దీంట్లోకి వెళితే అవి వేరే చోటకి వెళ్తాయి. సో రివర్స్ డైరెక్షన్ లో వెళ్తాయి. అంటే బేసిక్ గా ఈ నదులు ఇంకా ఉన్నాయా, నదాలు మనకు తెలియదు. వాటిని ఇప్పుడు ఏ పేర్లతో పిలుస్తున్నారో అని తెలియదు. గూగుల్ చేసుకుని తెలుసుకోండి, ఎవరికైనా అంత ఇంట్రెస్ట్ ఉంటే. నేనైతే వెతకలేదు, తెలుసుకోండి కావాలనుకుంటే. నెక్స్ట్ శిష్టాచారం అంటే రక్ష కట్టడం అంటారు కదా మనకి. రక్ష, మరి మాయాబజార్ సినిమాలో రక్ష ఇది పరమం పవిత్రం అని ఆయన చదువుతూ ఉంటాడు. ఆయన మాట్లాడితే చాలా ఉత్తర కుమారుడికి వచ్చి రక్షలు కడుతూ ఉంటారు. రక్ష కట్టడం అంటే ఏం లే, మనం తాయెత్తులు కట్టడం అంటాం కదా బేసిక్ గాను మన భాషలో, అలాంటిది. అప్పుడు ఏంటి చదువుతారు శ్లోకం అంటే, ఏన బద్ధో బలి రాజా దానవేంద్రో మహాబలః తేన త్వాం అనుబధ్నామి రక్షే మామవ. ఓకే. ఏన బద్ధో బలి రాజా దానవేంద్రో మహాబలః తేన త్వాం అనుబధ్నామి రక్షే మామవ. ఓకే. ఏం చెప్తున్నారు దీంట్లో? ఏన బద్ధః అక్కడ స్ప్లిట్, అది దానవేంద్ర స్ప్లిట్, తేన తర్వాత త్వాం అనుబధ్నామి. ఓకే, అక్కడ స్ప్లిట్. సో ఏం చెప్తున్నారు? ఏనా దేనితో అయితే, అంటే ఏ రక్షతో అయితే, బలి రాజా దానవేంద్ర మహాబలః బలి, ఈ అన్ని ఆయనకి విశేషణాలు. రాజైనటువంటి, అలాగే దానవేంద్రుడు రాక్షసుల రాజు, మహాబలుడు ఆయన పేరు బలిచక్రవర్తి కదా, అలాంటి ఆయన్ని ఆ బలిచక్రవర్తి బద్ధః కట్టబడ్డాడు, తేన దానితో, త్వాం నిన్ను, అనుబధ్నామి కడుతున్నాను,
అని చెప్పి రక్ష అనుకుని రక్షే ఓ రక్ష నన్ను మామవ అంటే నన్ను మాం అవ స్ప్లిట్ అది మాం అవ అంటే నన్ను రక్షించు అని అర్థం. అవ అనేది మధ్యమ పురుష. సో అవ వచ్చింది. అవతు వినుంటారు, సహనా వవతు సహనౌ భునక్తు ఉన్నట్టు అవతు విన్నారు కదా. అవతు మాం అవతు వక్తారం అని కూడా చదువుతారు. అవతు ప్రథమ పురుష, అవ మధ్యమ పురుష. అవతు అంటే రక్షతు అని అర్థం, అవ అంటే రక్ష అని అర్థం. సో రక్షించు అని చెప్పడం. ఇంతకీ దానినే నీకు కడుతున్నాను అంటే ఇప్పుడు ఈ రక్షకి కట్టినవాడు చెప్తున్నాడా, ఇది నాకు ఎప్పటికీ అర్థం కాలేదు. కట్టినవాడు చెప్తున్నాడా, కట్టించుకున్నవాడు రక్షతో చెప్తున్నాడా తెలియదు, కానీ బేసిక్ గా రక్షే మామవ అని మాత్రం చెప్పారు అంతే. అంతకుమించి నేను దాంట్లో డీటెయిల్స్ కి వెళ్ళలేదు. రైట్ మేడం, ఇది ఇక్కడ త్వాం అనుబధ్నామి అన్నారు కదా, అక్కడ త్వాం అనుబధ్నామి 2 వర్డ్స్ కింద వస్తుందండి. అవును, త్వాం అనుబధ్నామి. దానవేంద్ర ఒకటే వర్డ్ కదా, అంతే, ఒకటే సమస్త పదం అవుతుంది అది. రైట్. సో ఇవాళకి మనం ఇక్కడికి ఆపుదాము. అంటే రక్షాబంధనం రోజు ఈ మంత్రం చదివేదా అండి ఇది? చదువుకోవచ్చు, ఏ రకమైన రక్ష అయినా కావచ్చు. ఎక్కడ అని చెప్పారు, రక్ష కట్టేప్పుడు అన్నారు. ఆ రక్ష బంధనం రక్ష, లేకపోతే మామూలుగా పిల్లాడు దడుచుకున్నాడని తాయెత్తులు ఇప్పుడు ఈ మధ్య తగ్గిందేమోలేండి. ఇది నాకు తెలియదు, కానీ ఒక టైంలో విపరీతంగా ఉండేది. ఎవరు కొంతమంది చేతులకి తాళ్ళు ఉండేవి, మెళ్లల్లో తాళ్ళు వేసుకుని ఉండేవాళ్ళు. ఇప్పటికీ ఉందేమో తెలియదు, తగ్గింది కొంచెం. అలానే ఇదివరకు అంతా చూడట్లేదు మరి నేను. సో అవి ఎప్పుడు ఏదైనా రక్షలే కదా. సో ఆ రక్ష కట్టేటప్పుడు చేతికి కనిపించకుండా కాళ్ళకి కట్టుకుంటున్నారండి చాలా. ఏమో అది నాకు తెలియదు. సో వాళ్ళు చెప్పింది నేను చెప్పగలను, కానీ నేను అనుభవపూర్వకంగా ఎప్పుడు చేయలేదు కాబట్టి నాకు తెలియదు వాటి గురించి. రైట్. ఎస్ కృష్ణవేణి గారు చెప్పండి మేడం. పేజ్ నెంబర్ 55 ఒక్కసారి చూస్తారా? చెప్పండి. కథలో కోటిశః అన్నారండి. కోటి ధేనువులు అనడానికి కోటిశః అన్నారు. అంటే మనం కోట్ల కొలది అంటాం చూడండి మనం. కోట్ల అంటాం. సహస్రశః కోటిశః అంటే అర్థం అది. సహస్రశః విన్నాను. కోటిశః కూడా అలాంటిదే. ఓకే. కోట్ల కొలది అని అన్నాం అన్నమాట. తర్వాత ఇప్పుడు పేజ్ నెంబర్ 60లో నీవు ఎయిత్ది చూడండి సెంటెన్స్. నీవు కూడా నాతో రా అన్నప్పుడు మయా అని వదిలేయకూడదండి, మయా సహా అనాలా? రావాలి, ఖచ్చితంగా రావాలి. తృతీయ విభక్తి చెప్పుకున్నప్పుడు, ఓహో మీరు కొత్తగా చేరారేమో. తృతీయ విభక్తి నియమాలు చెప్పేటప్పుడు సహసాకం సార్థం చెప్పుకుంటున్నప్పుడు చెప్పాను. సహా ఎప్పుడు రావాలంటే పీపుల్, మనుషులు ఇన్వాల్వ్ అయినప్పుడు రావాలి కంపల్సరీ. అంటే నాతో కలిసి రా అంటే మయా సహా అంటాను. నాతో అలా కాదు, ఏమైనా సరే నాతో కలిసి అనక్కర్లా. నాతో రా అంటే కలిసి రావడం అనే అర్థం. అక్కడ కలిసి చెప్పకపోయినా మనుషులు గనక ఇన్వాల్వ్ అయ్యారు అంటే మాత్రం, ఇప్పుడు అదే మీరు నేను పెన్నుతో రాస్తున్నాను అన్నప్పుడు చోట అక్కడ సహా పెట్టక్కర్లేదు. లేఖన్యాలు అది టూల్ మాత్రమే. కానీ మనిషి ఇన్వాల్వ్మెంట్ ఉంటోందంటే మాత్రం కంపల్సరీగా సహ రాయాల్సిందే. అందుకనే త్వయా సహ భాషణం కరోమి సహ పెట్టాల్సిందే. ఓకే. సో అందుకని రాయాల్సిందే అక్కడ. త్వమపి మయా సహ ఆగచ్చ అని రాయాల్సిందే. అట్లయితే ఇప్పుడు ఛాత్రేణ పఠ్యతే అన్నారు కదా, అప్పుడు ఛాత్రేణ సహ పఠ్యతే అంటే ఛాత్ర అక్కడ రాదు కదా, అది వేరండి. నేను ఆ పఠ్యతే గురించి ఇప్పుడు మాట్లాడను. 5th లెసన్ వస్తుంది కదా, అప్పుడు తెలుస్తుంది. అది వేరు. ఆ తృతీయ విభక్తి వేరు. అది కర్మణి. పరస్మిన్ దినే అంటే నెక్స్ట్ డే అని అర్థం వస్తుందండి. పరస్మిన్ దినే అదొకటే కాదు, పరస్మిన్ దినే, అన్యస్మిన్ దినే, అన్యేద్యుః, పరేద్యుః, ఇవన్నీ కూడా ద నెక్స్ట్ డే అంటాం కదా, అది వస్తుంది. అది ఫస్ట్ టైం విన్నాను పరస్మిన్ అన్నది. పరస్మిన్ దినే, అన్యస్మిన్ దినే. దినే అనేది ఏమండి, పర శబ్దానికి సప్తమి విభక్తి పరస్మిన్, దిన శబ్దం నపుంసకలింగం అంటే పరస్మిన్ నపుంసకం అయింది, విశేషణం అది. పరస్మిన్ దినే ఒకటే పదం కాదు, పరస్మిన్ దినే 2 పదాలు. అవును, పరస్మిన్ దినే 2 పదాలు. అన్యస్మిన్ దినే అలాగే ఇలా 2 పదాలు కాకుండా ఒక్కొక్క పదంగా కూడా వాడతారు. అన్యే ద్యవి, పరే ద్యవి, అన్యే ద్యుః, పరే ద్యుః. ఈ మాటలు అన్నిటికీ ఒకటే మీనింగ్. ద నెక్స్ట్ డే, తర్వాత రోజు అంటామే అదనమాట. ఓకే. తర్వాత వ్యావహారిక శబ్దాలలో పేగు అని ఇచ్చారండి. అది ఎట్లా ప్రొనౌన్స్ చేయాలి? ఆంత్రమా? దాని పేరేంటండి? ఎక్కడుంది నెంబర్ చెప్పండి. పేజ్ నెంబర్ 70 అండి. పేగు అని ఇచ్చాడు. ఆంత్రమా? అది
పేజ్ నెంబర్ పేజ్ 70. నెంబర్ 70 వ్యావహారిక శబ్దావళి అని ఉంది. అంత్రం అంత్రం ఆ ఇంటర్స్టేట్ అని ఇచ్చారు. కాదు అంత్రం అంత్రమా అది? అంత్రం ఉమ్, నా చాలా పుస్తకంలో పుస్తకాలు పడింది. ఆంధ్రం అనే పడింది. ఒక్క నిమిషం, నా ఇంగ్లీష్ బుక్ లో ఏం పడిందో చూడండి. ఇది ఎన్నో లెసన్ ఇది? ఇప్పుడు చెప్పింది ఇది. ఆంధ్రమనే పడింది మహోదయ. ఉన్నట్టు నన్ను ఒకసారి చెక్ చేయండి. నా దగ్గర ఉన్న ఇంగ్లీష్ తెలుగు 2 పుస్తకాల్లో అంతరం అనే పడింది. లెట్ మీ కూడా చూడ. అంతరమే ఉందండి. ఆంధ్రం అనే పడిందండి మా బుక్ లో. మరి ఉండండి ఒక్క నిమిషం. అంతరమేనండి, డిక్షనరీలో కూడా అంతరం అనే ఉంది, ఆంత్రం అని లేదు. అంతరమే, మేడం దీర్ఘం లేదు. అందులోనే ఇప్పుడు సిరా ధమని 2 ఇచ్చాడు కదా. సిరా అంటే కూడా నాడి అన్నాడు, మళ్ళీ నాడి అంటే ధమని అన్నాడు. మామూలుగా ఏమండి, మనం రెండు నాడులే. వెయిన్స్ అంటే ఆర్టరీస్ అండ్ వెయిన్స్ అని మనం అంతే మరి, అంతే కదా. ఇప్పుడు నాడులలో కూడా మనం సిరలు, ధమనులు, మంచి రక్తం, చెడు రక్తం ఇవన్నీ చదువుకున్నాం కదండి. మళ్ళీ ఇప్పుడు అవన్నీ ఎక్కడ చదువుకుంటాము కూర్చుని. అంటే రెండిటికి నాడి అనే అంతే అర్థం కదా. వస్తుంది. ఓకేనా? ధన్యవాదాలు. రైట్. సో మేడం అన్యస్మిన్ దినే అంటే నెక్స్ట్ డే అని ఆ, మరొక రోజు అనే అర్థం కూడా వస్తుందండి. వస్తుంది. అంటే కంపల్సరీగా మర్నాడు అనే అర్థమే రావాల్సిన ఇది లేదు. అది చెప్పే కాంటెక్స్ట్ లో ఒక రోజు ఏమైందంటే అంటామే, అట్లాంటప్పుడు కూడా అన్యస్మిన్ దినే వాడతారు. చెప్పండి సార్. ధన్యవాదాలు. నాడులు అంటే అవి నాడులు వేరు, నాళములు వేరు. రక్తనాళములు ఇవి నాడులు. నాకు బయాలజీలో, నాకు బేసిక్ గా ఎనాటమీ, బయాలజీ, నేను వెరీ బ్యాడ్ స్టూడెంట్ ఐ వాజ్. సో నాకు వాటి గురించి తెలియదు. వాళ్ళు అక్కడ ఏమి ఇస్తే అది చదువుకోరు ప్లీజ్. నాకు సంబంధం లేదు, నాకు తెలియదు దాని గురించి. నాడులు అంటే నాళములు మనకు డిఫరెంట్ గానే చదువుకుని ఉండుంటాం. నాకు అసలు గుర్తు కూడా లేదు, ఏం చదివానో కూడా గుర్తు లేదు నాకు. సో కాబట్టి నాడులు. సో దాన్ని బట్టి మీరు చూసుకుని అక్కడ పుస్తకంలో ఇచ్చిన దాన్ని బట్టి ప్లీజ్ రిలేట్. నా వల్ల కాదు, అది మాత్రం నేను చెప్పలేదు. నేను బయాలజీ స్టూడెంట్ అని అందుకు చెప్తున్నాను. అదే 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 మీరు చెప్తున్నారు. సంస్కృత శబ్దాల వరకే కాబట్టి అక్కడ వాళ్ళు ఇచ్చినది, ఎందుకంటే ఎగ్జామినేషన్ పర్పస్ తప్ప మనం ఎవరం వాడడం తర్వాత వాటిని. రైట్. సో తెలుసుకోవడానికి ఇవన్నీ ఉన్నాయి అని చెప్పి తెలుసుకోవడానికి తప్ప తర్వాత పెద్దగా వాడము. సో దాంట్లోకి మాత్రం వాళ్ళు కూడా పుస్తకంలో కీ పేపర్ దిద్దేటప్పుడు కీ పెట్టుకునే దిద్దుతారు కాబట్టి పుస్తకంలో ఏముంటే దానికే ఇస్తారు, అంతకంటే ఎవరు చెక్ చేయరు బేసిక్ గా. సో కాబట్టి అంతవరకే పరిమితం చేసుకోండి చాలు. సౌజన్య గారు చెప్పండి తొందరగా. తృతీయ దాంట్లో సార్థం అని కూడా ఉంటుంది కదండి కొన్నిసార్లు. అంటే అది ఎప్పుడు అంటే ఇప్పుడు మనకి అన్ని ఒకటేనండి. సహా, సాతం, సార్థం, సార్థం 3 కూడా ఎట్లయినా వాడచ్చు. మయా సహ, మయా సాకం, మయా సార్థం ఏది రాసినా కరెక్టే. ఇందులో సమం కూడా ఉంటుంది కదండి ఇందులోనే. మీకు రాలేదు, అది వాళ్ళకి వచ్చింది. ఓకే, సమం కూడా ఉంటుంది, బట్ సమం మీకు రాలేదు ఇంకాను. సాకం, సార్థం, సహా అన్ని ఒకటే. ఓకే వాణి గారు తొందరగా చెప్పాలి, 3 నిమిషాల టైం ఉంది. దంతపాళి అని ఉంది, దానికి మీనింగ్ ఇక్కడ ఇవ్వలేదు. పలు వరుస పలు వరుస. ఓకే, థ్యాంక్ యూ. రైట్. ఎస్, లింగ్ లకార రూపాలు చూసుకురండి, ఎక్సర్సైజ్ చేద్దాము. అలాగే పదవి భాగ నియమాల ఎక్సర్సైజ్ కూడా తర్వాత చేయిస్తాను నేను. అండ్ రిమైనింగ్ అనువాద పద్ధతి అండ్ సంధి, వృద్ధి సంధి ఉంది ఈసారి. అవి 2 కూడా మంగళవారం క్లాస్ లో చెప్పుకుని 4వ పాఠం ముగించుకుందాం, సరేనా? ఎస్. ఏకతా మంత్ర అండ్ శాంతి మంత్ర ఎవరు పాడుతున్నారు? మేడం నేను పాడతాను. పాడండి సార్. రాంబాబు గారు పాడండి. మహోదయ చెప్పండి. శాంతి మంత్రం దౌహిత్రి వదతి మహోదయ. అస్తు.
ఓకే రాంబాబు గారు మీరు ఏకతా మంత్రం పాడండి, పాప శాంతి మంత్రం పాడుతుంటే పాడేయండి. ఓకే సార్. యం వైదికా మంత్రదుసః పురాణాః ఇంద్రం యమం మాతరిస్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్నితి బౌద్ధ జైనాః సశ్రీయకాలేతి చ సిక్ఖసంతః శాస్తేతి కేచిద్ ప్రకృతిః కుమారः స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రపురద్వితీయః. అస్తు. శాంతి మంత్ర పాడనా. ఓం సర్వే భవంతు సుఖినః ఓం సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. అస్తు. ధన్యవాదాः. ధన్యవాదాలు. నమస్కారాः. ధన్యవాదాः మహోదయే. మంగళవారం క్లాస్ లో కలుసుకుందాం. ధన్యవాదాः మహోదయే. ధన్యవాదాలు.